సువార్త 9వ అధ్యాయము 18 నుంచి కూడా వచ్చిన చదువుదాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుతుందనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయంలో ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని ఒళ్ళు చేయించుంటూ జన సమూహమును చూచి, స్థలప్రియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించారు. దేవునికి మహిమ కలుగును గాక. తల వచ్చి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడైన మా పరమ తండ్రి, కనికర సంపన్నుడైన మా ప్రభువా, మీకు మహిమ చెల్లిస్తూ ఉదయకాలం మీ పాద సన్నిధికి వస్తున్నాం. రాయన ఈ పరిచయం చేయడం మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డలకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ సన్నిధిలో ఈ విధంగా ఎంతవరకు సాగిలపడి మిమ్మల్ని నమస్కరించడానికి, వారి జీవితంలో మీరు చేసిన కార్యాలను కనపరచడానికి, సాక్ష్యం తెలియజేసిన కృపను బట్టి మీకు వందనాలు. వచ్చి మీ బిడ్డలని బట్టి మీకు వందనాలు. వాక్యం ద్వారా నిలబడి మీ దాసుడు బలహీనుడు, నిష్ప్రయోజనుడు, మీ దాసుడు మీ ఆత్మ ద్వారా బలపరచండి. నిష్ప్రయోజనుడు మీ దాసుడు మీరు కనికరించి వాక్యం ద్వారా అందరితో మాట్లాడి మీ బోరగా కేవలం మీ సాధనంగా మాత్రమే వాడుకున్నాడు. మీరు మాట్లాడుచుగా వినుబుద్ధి మాకు కలిగించమని సమస్తమైన గలిబిల ఆటంకములను యేసు నామములో గద్దిస్తున్నాను. మమ్మల్ని వాక్యం ఉండగా మమ్మల్ని మా హృదయ తలములను పాడు చేస్తున్న సమస్త విరోధపు ఆత్మలు యేసు నామములో రద్దుపరుస్తూ ఆయన నీతిగా నీ మాటను మాకు ప్రకటిస్తుండగా శ్రద్ధగా నీ మాటలు విని మా హృదయంలో మీ మాటలు ముద్రించుకునే కృపగల ఆత్మను మాకు అనుగ్రహించమని మమ్మల్ని మీకు అప్పగిస్తూ మీ స్థలమంతటిపై నీ ప్రభావాన్ని మీకు కటాక్షము వేడుకుంటూ యేసు నామములో మాతో మాట్లాడమని అడిగి పొందుచున్నాము తండ్రి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభువారు ఏమండి శరీరధారిన దినములలో, ఆయన శరీరధారిన దినములలో కేవలం వాక్యం ప్రకటించడమే కాదు, ఆయన అద్భుతాలు చేసేవాడు, స్వస్థతలు చేసేవాడు, రోగుల్ని బాగు చేసేవాడు, దురాత్మలను వెళ్ళగొట్టేవాడు. అనంతరము అక్కడ వారు చాలా రోజుల నుంచి కనుక ఆయనతో పాటు కూర్చొని ఉంటే కనుక అవసరమైతే వారికి ఆహారం కూడా పెట్టి పంపించేవాడు. అంటే కేవలము ప్రభువారు ఒక ఆత్మకు కావలసిన ఆహారమే కాదండి, శరీరానికి కావలసినటువంటి స్వస్థతనిచ్చేవారు. అలాగే వారు సమస్యలు పోకుండా తిరిగి వెళ్ళటానికి, క్షేమంగా వారి ద్వారా చేరడానికి ఆహారం కూడా ఇచ్చేవారు. దేవుడి స్తోత్రం. కాబట్టి ఆయన శరీరధారి దినములలో ఒక రక్తస్రావ రోగ స్త్రీని ఆయన బాగు చేశాడు. అయితే దీనికంటే ముందు ఆయనను ఒక అధికారి పిలుస్తున్నాడు. అయ్యా, నా కుమార్తె చనిపోయింది కాబట్టి నా కుమార్తె ఇక్కడ మాట రాయబడింది. ఇక్కడ ఏమంటాడు, ఆయనకు ఒక అధికారి వచ్చి ఆయనకు మృక్కి అంటే మనం ఏమనుకుంటాం, ప్రార్థించు, సాగిలిపడం, కాళ్ళ ఎలా పడము. బైబిల్లో మీరు రాసుకోండి, మృక్కి అనే మాట ఎక్కడైనా ఉందంటే పక్కన రాసుకోండి, వర్షిప్ అని. దేవుడి స్తోత్రం. బైబిల్లో మన జనరల్ గా తెలుగు బైబిల్ ప్రకారం మనం ఏమనుకుంటాం అంటే, మ్రొక్కుట అంటే ప్రార్థించడం అనుకుంటాం, మ్రొక్కుట అంటే బ్రతిమలాటం అనుకుంటాం. కానీ కాదు, మ్రొక్కుట ఆ మాటకి సరైన అర్థం ఏంటంటే ఆరాధించుట. ఆమె చెప్తారా? అందరికంటే చెప్తారా? దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ఇప్పుడు తన కుమార్తె బాగోలేదని చెప్పేసి ఎవరిని ఒక జనరల్ వ్యక్తి ఆయన ఎవరినైనా అధికారి, ఒక అధికారం కలిగి ఉన్నాడు. సమాజంలో ఒక అధికారం గల వ్యక్తి వచ్చి ఆయనకి ఏం చేస్తున్నాడంటే ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుడి స్తోత్రం. మరి ఏమైనా ఆరాధించాడు, ఎలా ఆరాధించాడు రాయబడలేదు. కానీ మొక్కి, అయ్యా చూడండి, ఒక మొక్కి, నా కుమార్తె ఇప్పుడే ఆల్రెడీ డెడ్ అయిపోయింది, సరిపోయేగా చేసేది ఏముందయ్యా, తీసుకెళ్ళి పాతేటండి సమాజంతో యేసు ప్రభువారు కూర్చుంటే సహాయం ఉండదు. ఏమండి, అయినా సరే ఆ వ్యక్తి ఆ కుటుంబం నుంచి వచ్చేసింది చావుకోవు. అయినా సరే బిడ్డలారా, మరి ఆ వ్యక్తి చనిపోయినా సరే, ఒక కుమార్తె చనిపోతే ఆ తండ్రి అసలు తట్టుకోగలరా? ఎందుకంటే కుమార్తెకి తండ్రికి బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది.
కొడుకులు ఉంటారు కానీ సర్వసాధారణంగా కొడుకులకి ఏమండి తల్లులకేమో మరి ఆ కొడుకుల మీద మరి తండ్రులకేమో అన్ని చోట్ల ఈ యొక్క ఈక్వేషన్ సెట్ అవ్వదు. దేవునికి స్తోత్రం. కొన్ని కుటుంబాలు అసలు పిల్లలే పట్టించుకోరు, మహాతండ్రులు వారికి సన్మానం చేయాలి అలాంటివి తీసుకొచ్చి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆ తండ్రి ఆయనకు చనిపోయిన వచ్చినా సరే, కౌరు వచ్చినా సరే, ఏమని ఆయనకు మ్రొక్కి అంటున్నాడు ఇక్కడ, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఆయనను నీవు వచ్చి చెయ్యి. దేవునికి మహిమ కలుగుగా. ఎంత విశ్వాసం కలిగిన వాడుగా, ఎంత నమ్మకం కలిగిన వాడుగా. ఏమండి ఒక అమ్మాయి చనిపోతే ఏమండి ఆయన కనుక ఇక్కడే ఉంటే ఇంటి వారు ఏమనుకుంటారండి? ఏం తండ్రి నువ్వు చనిపోయాక సిమిడిపోయాక ఏం చేస్తావు? ఏదైనా బాగున్నప్పుడు మనం చూసుకోవాలి కానీ చనిపోయిన తర్వాత ఇంకేం విశ్వాసం? నీ దేవుడు గొప్పవాడైతే ఈ శైలి దొరకాలి కదా. నీ దేవుడు గొప్పవాడైతే ఇవన్నీ ఏది జరిగినా సరే ఎవరి మీద పడి ఎడతారండి? ఈరోజు ఇంకా అన్యులుగా క్రైస్తవులు తయారయ్యారు. దేవునికి స్తోత్రం. మనం చేసే పనులే 90 ఉంటాయి, పై కనబడవు. కానీ ఏమండి ఏదైనా ఒక అనర్థం జరిగిందంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎవరి మీద నోట్ చేస్తారంటే ఇంకే బయలు అక్కడ కేసు మీద బుక్ చేయడం కేసు అంటారు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యన ఎక్కువ అన్యులు కాదండి, ఆత్మీయులు కూడా అలాగే తయారవుతున్నారు. వారందరికీ చక్కటి మారు మనసు దేవుడు ఇచ్చిన కాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ గమనించండి, ఆ ఇంటి వారు వచ్చి ఆయన నాకు శివాటి పెట్టారు. ఎవరైనా పెద్ద మనిషి ఆయన లేకపోతే నీకు లేదా, చనిపోయింది చాలా సేపు అయిపోయింది, స్మెల్ వచ్చేది, ఊరోజు కొడుకు సమాధానం తీసేయండి అంటున్నారు. కాబట్టి శరీరపడిపోతుంది, ఉంచుకున్నావేంటని ఆ ఇంటి వారు రాలేదు, కబురే వచ్చింది. కానీ ఏమంటే ప్రజలు వచ్చేది మనకు తెలియదు, వచ్చి చెప్పలేరు. కానీ ఈయన మాత్రం ఏసే దగ్గర నుంచి కదలేదు. దేవుని స్తోత్రం. ఈరోజు నేను నా జీవితంలో ఒక మరణకరమైన వార్తమానం చుట్టూ ఆవరించి ఒక మరణకరమైనటువంటి బలహీనత కావచ్చు, ఒక మరణకరమైన వ్యాధి కావచ్చు, ఒక బంధకమే కావచ్చు, నేను చుట్టేసింది ఖచ్చితంగా వాటికి వెళ్ళాలి. కానీ ఎక్కడ ఉన్నాడండి? ఇక్కడ ప్రభు దగ్గరే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ స్థాయి విశ్వాసం ఉంటుందా కలిగిందుగాక. మరణం ఎవరో చనిపోతేనే మనం దుఃఖపడిపోతానే, సొంత కుమార్తె చనిపోతే ఈయన దుఃఖపట్టలేదండి, ప్రభు నిందించలేదండి. ఎవరయ్యా నువ్వు గొప్ప దేవుడు అనుకున్నాను, మరి ఎవరు చెందిన్నాను, నువ్వు ఇక్కడ ఉండగానే అద్భుతం చేస్తే అద్భుతం కదా, చనిపోయింది ఇంక ఎందుకులే నీ వల్ల కాదని శిష్యులాగా ఆయన్ని అపహాసం చేసి వెళ్ళిపోయిన బ్యాచీన కాదండి. గమనించండి. అయితే ఇందులో ఏమండి వెళ్ళిన ఆయన శిష్యులు కూడా వెళ్ళి ఆ సమయం ఇదిగో 12 సంవత్సరాలు రక్తస్రావంలో వస్తే మధ్యలో ఇంకో క్యాండిడేట్ మరి ఎవరండి ఇవి అదాంటే పొడుపు తయారవుతాయి, తగ్గుతారు కదండి. ఒక ఆవిడ రక్తస్రావం రావు, ఆవిడ పోతే తిప్పలు పడింది, మంచి సౌండ్ పార్టీ, దాని కూడా సౌండ్ బట్టి చాలా 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 కార్యక్రమాలు సొంత తెలివితో సొంతతో చాలా చేసుకుంది. కానీ ఎక్కడ కూడా సెట్ అవ్వలేదు. నేను వస్త్రం ముట్టింది, స్వస్థ పొందింది. అప్పటికి యేసు ప్రభు కొంత సమయం ఆమెతో గడిపాడు. ఈమె చనిపోయి చాలా సమయం అయిపోయింది. మాట ఇచ్చింది తప్పుతాడని ఆయన తప్పుడు మాట అలా ఉంచండి. ఈ తండ్రి నిలబడి గొప్పతనం కాదని. హలో దేవుని స్తోత్రం. ఇప్పుడు చనిపోయిన వార్త రాగానే ఇక్కడ తరగతి పడిపోవాలి తండ్రి. కానీ ఎంత పొద్దున్న అనగా వచ్చాడండి ఆయన చెప్పడానికి. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. ఇంటికాడ వారు ఏమనుకుంటారు, ఊరు వారు ఏమంటారండి అని. అసలు తండ్రి లేదండి, అసలు ఉందా బుద్ధి జ్ఞానం? చనిపోయిన తర్వాత దేవుడు మాత్రం ఏం చేస్తాడు, మన కర్మ రా ఏడుద్దాం, పట్టు పాడి సిద్ధ భోజనం బాక్స్ కానీ అని మాటలు రావాలి. ఇంటి దగ్గర ఏం మామూలుగా ఇంటికాడ వ్యవహారం చూడండి. తీరా యేసు ప్రభు వారు చూడండి ఇక్కడ వెళ్ళి 23వ వాక్యంలో, అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించుచు వారిని గొల్లు చేయించిన జనసమూహమును. ఇంటికాడ మామూలుగా లేదు ఆర్కెస్ట్ర. ఎందుకండి క్రైస్తవులు ఇది చనిపోయినప్పుడు కూడా ఏం పెడతారండి? నీకు ఉందా ఈ అనుభవం, ఇలా అలవాటు? దేవుని స్తుతించి పాటలు పాడతారు. కాబట్టి మరి ఒక్కళ్ళే క్రైస్తవులుగా మాట్లాడారండి, అందరూ మాట్లాడారు. క్రైస్తవులకి చనిపోయినా ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చినా పాటలు పాటలు, పుట్టిన పాటలే, చనిపోయినా సమాజంలోనే పాటలు. ఎక్కడైనా మన ఏంటండి దేవుని ఆరాధించమంటారు. దేవుని స్తోత్రం. చాలాసార్లు చెప్పాను, చాలా దేశాల్లో మనం చనిపోయే ప్రేమిస్తాం, రివర్స్ కండిషన్ మనం. కానీ కొన్ని దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు అంటే మరి ఎవరైనా ఒక వ్యక్తి కొత్తగా పుడితే 7 సోలు ఎడుతారు. ఏంటంటే మనమైతే 7 బాక్సులు సీట్లు వదిలిపెట్టి 7 జిల్లాలు పంపుతాం. మా కొడుకు పుట్టాడు, పెద్ద రాయి ఎడతాడు 2 రోజుల తర్వాత. కొడుకులు పుట్టిందో ఇక సూపర్ అంటాం. అల్లుడి గారు వేసిన గంటలు వచ్చాక ఆయన అంటారు. ఎవరిని బట్టి ఆందించే రోజులు కాదు. ప్రభు చెప్పిన యెషయా ప్రకారంగా ఏమంటే అసలు పిల్లలేని వారి గజ్జలు అంటాడు ఆయన.
నేనే చేయాలి మరి నన్ను నేనే చేస్తాను యశగంలో ఉన్నమాట. కానీ గడ్రాలా నువ్వు దరిద్రాలు పట్టలేదు అక్కడ. అమ్మా నువ్వు దంజరాలు అమ్మా. దేవుడికి స్తోత్రం. ఎవరికండి దంజిత? కానీ గర్భమేమో ఆవిడ మనుషుల చేత దూషించబడుతుంది. కానీ ప్రభు మాత్రం ఒక రబ్బర్ స్టాంప్ వేసి సూపర్ అంటాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అటువంటి రోజులు రాబోయే రోజుల్లో వచ్చేసి ఇప్పుడే చాలా మంది పిల్లలు ఎందుకు పుట్టాడు రాబోయే ఎందుకు ఇచ్చాడు ఏమంటే పిల్లల్ని బట్టి ఏడ్చే రోజులు కాదు, ఎన్నో వచ్చేస్తున్నాయి. అందుకే ప్రభు వారు ముందుగా గుర్తిరిగి జగమెరిగిన యేసయ్య అమలారా నా కోసం ఏడవకుండా నీ కోసం నీ పిల్లల కోసం. నిజమని కాదు. ఇప్పుడు ఆ ఫార్ములా రన్ అవుతా అవ్వలేదండి. ఇప్పుడు మొదలైపోయింది, ఇంకా ఎక్కువైపోయింది. దేవుని స్తోత్రం. గమనించండి, యేసు ప్రభు అక్కడ వచ్చేసరికి ఇంట్లో అని వాయించినారు, పాటలు పాడుతున్నారు. ఏమంటే తండ్రి రాలని చెప్పేసి ఇంకా ఇంకా పాటలు పాడుతూ గోల చేస్తూ ఇంకా రకరకాల పాటలు ఉంటాయి కదండి. వాళ్ళందరూ ఇంట్లో యేసు ఇంటికి వచ్చినప్పుడు పిల్లల ప్రభులు వాయిస్తూ వాయిద్యాలు గోళ్ళు చేస్తారంట. ఇంకా మామూలుగా ఏడండి. పుట్టినప్పుడు వచ్చి ₹1 బిస్కెట్ కొని పెట్టారు, కానీ చచ్చినప్పుడు ₹10 ఎటు పెడతారు. దొంగ బంధువులు వాడు. హల్లెలూయా. ఎప్పుడు బాగోపోతే ఎవరి రండి కుటుంబం కోసం ప్రార్థన చేద్దామంటే ఈ కొంతమంది క్రైస్తవులు రారండి. వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఏదో చేసి ఉంటారు, బాధపడే రోగం వచ్చింది, బాధ్యత వెళ్తే మీరు వెళ్ళండి, మేము ఎందుకు వద్దాం? చనిపోయినప్పుడు మాత్రం దేవునికి స్తోత్రం. పుట్టినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసిన బాబు ఆ విశ్వాసికి చూసినా పలకరించరా పోనన్నా పోటీ కనీసం నోటో పోటీ పుణ్యించలేదు దేవుడు నీకు అంటే నశించును కాక. ఏడు మాత్రం నేను పెట్టిపోతా ఫోటోల కోసమా ఏమండి, పోజుల కోసమా? దేవుడికి స్తోత్రం. బంధువులు లేకండి, మేము సంఘం మోసుకెళ్ళిపోతాం. ఓహో సోపం యాక్షన్. దేవుడికి మహిమ కలుగు కాక. సంఘం అంటే పాటలు కదా, అదే సినిమా అది ఒరిజినల్ అలా లేదంట. దేవుడి స్తోత్రం. దేవుడు మనందరినీ అలా ఉన్నవారందరినీ మార్చుడు కాక. అలా ఇప్పుడు ఉన్నారా తెలియదు, కానీ చాలా కొన్ని చోట్ల 20 సంవత్సరాలు సేవలు ఉన్నాయి కదండి. చూసి కళ్ళుకి సూప్ ఎక్కువైపోయింది. వచ్చాడండి మామూలుగా ఉండదు, క్యాండిడేట్ సూపర్ యాక్షన్ చేస్తాడు. అలా లగేషన్ అంటే లేదు మాతో మీరు అనుకోండి పెట్టి నాకు తండ్రి ఆయన దేవుడికి స్తోత్రం. నటనని నాశనమవును గాక, రియాలిటీ మాత్రమే వర్క్ అవును గాక. గమనించండి, యేసు ప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో గోల చేసేవారు, ఒళ్ళు చేసేవారు, గోలగా ఉంటా ఉంటే ఈయన కూడా పక్కన కూర్చుని వాళ్ళతో పాటు ఒక రికార్డ్ చేసుకుని వాళ్ళతో పాటు ఏడుస్తున్నారండి. మన దేవుడు ఎవరయ్యా అంటే మరణం బంధించేవాడు. దేవుని స్తోత్రం. మరణం యొక్క పాదాలు తాళ చేతులు ఆయనలో ఉన్నాయి. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా విజయం ఎక్కడ? మరణాన్ని ఓడించిన దేవుడు ఏమన్నా మరణం దగ్గరికి వెళ్ళగలుగుతాడు, మరణం ఆయన దగ్గరికి రాగలుగుతుంది, కానీ మరణం ఆయన దాటి వెళ్ళగలుగుతుందండి. చరిత్రలో ఎక్కడైనా సరే యేసు ప్రభు వారి దాటి ఏదైనా ఒక శవం వెళ్ళగలిగిందా? ఆయన దగ్గరికి రాగలిగింది, కానీ ఆయన ముందు నిలబడలేకపోయింది, ఆయన దాటి వెళ్ళలేకపోయింది. అందరూ చేతులు గట్టిగా స్తోత్రం చెబుదాం. చూస్తూ వాక్యం ఒకసారి దేవుడికి మహిమ కలుగుతుంది కాక. వెంటనే ఆయన చేసిన ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి ఎంత ప్రేమగా పాటలు పాడేస్తున్నారు. అబ్బో 23 అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి చూసి స్థలమయ్యుడి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అంతమంది ఉన్నా కూడా ఏంటంటే ఆయన చూడడానికి స్థలం ఉంది, కానీ ఆయన కోరే స్థలం అది కాదు. చూడండి, స్థలమయ్యుడి అని చెప్పి ఇక్కడ ఒక చక్కని మాట ఏం మాట్లాడతారంటే ఒక అద్భుతమైన మాట. స్థలమయ్యుడి ఈ చెడ్డది నిద్రించులే కానీ చనిపోలేదని వారితో వారు ఆయన ఏం చేశారంటండి. హలో ఏంటి గోలక్కడ చూడండి, కాబట్టి వారు ఆయన ఏం చేశారంటండి. ఈ రోజున ప్రపంచంలో ఇప్పుడు రన్నింగ్ అయ్యి కమిటీ అపహాస్యం చేయటం. వారి యొక్క ధనమే వారి దేవుడు, వారి అందమే వారి దేవుడు, వారి అశ్లీల జీవితమే వారి దేవుడు, వారి నటనే వారి దేవుడు, వారి సౌందర్యమే వారి డబ్బే, వారు చేస్తున్న అసభ్యకరమైన ఆ కృత్యములే వారి దేవుడు. ఒక మాట చెప్పమంటారా, వారే దేవుడు. కల్పించేది కాదు, కళ్ళ ముందు అమెరికాలో కనబడుతుందా కనబడలేదు, నేను కూడా వారి డబ్బే వారి దేవుడు. యూనివర్సల్ గాడ్ జీరో అనండి. ఏమైందండి
నిజంగా ఎవరికైనా ఆపద వస్తే ముందు పెద్దనే ముందు ఉండేవాడు ఎవరు? ట్రంప్. ఏమండి పాప ఆయన మాకు ఎవరు పడిపోయింది పాప, ఏదో పుట్టినరోజు నాడు జ్వరం వచ్చినట్టు పాపం. ఏమండి మరి కాబట్టి ప్రమాణ స్వీకారం రేపు ఏళ్ళలో ఉందండి అయ్యా. సరిగా అప్డేట్స్ బాగున్నాయి. దేవుడి మహిమ కలుగు కాక. నిజమే, ఖచ్చితంగా. ఏమండి అసలు ట్రంప్ మామూలు కాదండి. ప్రతి ఆదివారం ఎక్కడికి తెలుసా అండి? క్లబ్కి ఆడవు. ఎందుకంటే అమెరికాలో పాపం చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఆదివారం కూడా ఏమంటే ఖచ్చితంగా ఎంత వైట్ హౌస్ ఏది ఉన్నా సరే చర్చికి వెళ్ళి వెళ్తాడు. ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా? దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతవరకు ఎవరి మాట్లాడేది ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆయన. అవును కదండి. క్రైస్తవం గురించి, యేసయ్య గురించి చాలా మంది వీడియో ఉంటుంది అన్నమాట. ఎంత రోషంగా ఇచ్చాడు, ఎంత దేవుడి గురించి గొప్పగా సాక్ష్యం చెప్పాడు. ప్రపంచానికి ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు ఆయన. దేవుడికి స్తోత్రం. రాజు ప్రభువులకి, ట్రంప్కే కాదు మనం కూడా. దేవుడి స్తోత్రం. అంటే వెంటనే ఒక వినాశనం వచ్చిందా లేదా అక్కడ? గమనించండి. ఈ రోజున యేసయ్యకు స్థలం ఇవ్వట్లేదు చాలా మంది. అందానికి స్థలం ఇస్తున్నారు, శృంగారానికి స్థలం ఇస్తున్నారు, ఏమంటే వారి యొక్క రకరకాల పిచ్చి పిచ్చి కార్యక్రమాలకు స్థలం ఇచ్చి వెర్రలేకపోతున్నారు చాలా మంది. యేసయ్యకు స్థలం ఇవ్వక అసలు ఈ ఏంటి లాస్ ఏంజల్స్ అసలు దేవుడే లేడు, అవసరం లేదన్నట్టుగా వారు వెర్రలేకపోతున్నారు. విరదీగుతున్న దుష్టత్వం ఎంతసేపు అయిందంటే అసభక్తులు అంటాడు, అయ్యా అందరూ బాగానే ఉన్నారయ్యా, అందరూ మంచిగానే ఉన్నారయ్యా, అందరూ నాలుగు భూ సంచారం చేస్తున్నాయ్యా, అందరూ బాగానే ఉన్నారు, నాకెందుకు ఈ వేదన అని బాధపడ్డా అసభక్తుడు. ఉదయం తప్పు చేసి సాయంకాలం కొట్టేస్తున్నాం, సాయంకాలం తప్పు చేసి ఉదయం కల్లా నన్ను నవరణించాను, ఒక బయటికి రానివ్వట్లేదయ్యా, అందరూ బాగానే ఉన్నారు, ఏంటి కర్మ? అసలు మహోన్నతులైన దేవుడికి తెలివి ఉన్నదాని ఒక్క మాట జారిపెట్టండి. అసభ్యం మామూలు వ్యక్తులు అనుకుంటారంటే ఎవరు అనుకుంటారు? మొదట సంఘంలో మందిరంలో పాత నిబంధనలో ముందు తాళాలు వాయించే వ్యక్తి. కానీ చివరికి ఆయన ఏ స్థాయిలో తెలుసా అండి? దావీదు సమక్షంలో, దావీదు టీంలో హేమాలతో పాటుగా ఫస్ట్ లైన్ లో నిలబడే వ్యక్తి దీవించాడు. సత్యదేవుడు దేవుని స్తోత్రం చేద్దామా? తాళాలు వేయించుకునే వ్యక్తి ఆ స్థాయికి తీసుకెళ్తారు. కానీ ఏంటంటే ఉందో ఒక కారణం, దేవుని దగ్గర కూర్చున్నాడు. అసలు ఏంటి గలిబిలని దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసి అడిగాడు, బాబు నేనే గొప్పని, ఆయన నాకుండా లోపం నాకు ఏది కూడా అక్కర్లేదు ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. దేవుడికి స్తోత్రం. ముందేమో వాళ్ళు చూసి ఏడ్చేయండి. ఈ రోజు దేవుడులారా ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇలాంటి కలవరాలు పడుతున్నాం, దేవుడు ఎందుకు పుస్తకంలో జారిపోతున్నాం, మహోన్నతుడు దేవుడు తెలుగుందా అన్నాడు అన్నమాట. అయ్యో నేను పసుపు పొరపాటున్నాడు అనేసారు, ప్రభా క్షమించమని. ఎందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయి? దేవుడికి దేవుని స్తోత్రం. యేసు ప్రభువు ఇంట్లోకి వచ్చినప్పుడు స్థలం ఏమని చెప్పాడు? నిద్రించుండగా చనిపోయినప్పుడు వారందరూ ఏం చేశారు? ఆయన్ని అపహాసులు, ఇది అపహాసం చేసేవారు. మరి బోడివాడ ఎకరము బోడివాడ ఎకరం ఎలీషాను అపహాసం చేశారండి. 42 మంది అనుకుంటా. ఏమండి ఆ ఎలుగుబట్లు వచ్చి వారిని తినేసింది. హల్లెలూయా. ఏమండి అపహాసం చేసే బ్యాక్ షీట్స్ ఎక్కువైపోతున్నాయి ఈ రోజున సమాజంలో. వారందరికి ఏమన్నాడు ప్రభు వారు? మీరు కూడా వాళ్ళతో జగలేమన్నాడు? అపహాసులు కూర్చొని చోటన దుష్టులు ఆలోచన చొప్పున వేరే పాపుల మార్గమున నిలబడి. ఏం చేయాలి మరి? ఈ మూడింటిలో నిలబడకూడదు, కూర్చోకూడదు, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి అసలు? మనకి ఏం చేయడం ఒక మీ అందరి దగ్గర ఒకసారి బైబిల్ ఉందా? అందరి దగ్గర పరిశుద్ధులు ఒకసారి పైకి చెప్పండి ఒకసారి. దేవుడికి స్తోత్రం. ఎవరన్నా లేకపోతే చెప్పండి, పంపుద్దాం, డబ్బులు మీరే తిరిగి. దేవుడి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ చక్కటి ధర్మశాస్త్రం మనకి ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. దీన్ని బట్టి మన బ్రతుకులు విరచిల్లును గాక. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు ఇంకో చోట ఉంది. ఏమంటే ఆ గోల చేస్తున్న వారిని అందరినీ బయటికి పంపేసి తన శిష్యుల్లో ఉన్న ముగ్గురు తీసుకుని లోపలికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ కన్నులు తెరిచిందంట. దేవుడి స్తోత్రం. వెంటనే ఈమెకు ఆహారం పెట్టండి. నిజంగా ఆయన చెప్పిన మాట నెరవేరలేదట. ఫలితాలమే లేదో చిన్నదానా లేమని లేపాడు. ఆ బిడ్డ లేచి ఏమని ఆకలి కొనినప్పుడు ఆహారం పెట్టినప్పుడు ఆ బిడ్డకి 12 సంబంధించి ఏమన్నా టీనేజ్లోకి ఎంటర్ అయ్యే సమయం అయితే దేవుడికి స్తోత్రం. లేలేక మొక్కగా దేవుడు ఆమె చనిపోయిన బిడ్డ బ్రతికించాడు. అయితే ఎలా ఆ కార్యం జరిగిందంటే ఆ ఇంటి వారు యేసయ్యకి ఏమి ఇవ్వగలిగారండి? స్థలం ఇవ్వడమే కాదు, ఏమంటే స్థలం ఇచ్చినప్పుడు ఆయన ఈ గోల చేయించిన వారిని, ఈ పిల్లల గ్రోవులు వాయించిన వారిని బయటికి మొహమాటం లేకుండా, లేదయ్యా బంధువులయ్యా, మా పెద్దనయ్యా, మా వదినయ్యా, మా ఇల్లు డోర్ మంచిది కాదయ్యా,
మా ఊరు ప్రెసిడెంట్ గారయ్యా, డాక్టర్ టీం లీడర్ అయ్యా, ఏమీ లేదు అక్కడ. యేసు ప్రభువారు స్థలమే, కమాన్ వీళ్ళందరినీ బయటికి తోలేని బ్యాచ్ అనగానే వాళ్ళు ఎవరయ్యా అంటే అవిశ్వాసం బ్యాచ్. నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, లేకపోతే ఇంకేదో ప్రధానమంత్రి పథకాలు నీకు అందించిన వాళ్ళు కావచ్చు. అక్కడ అందరికన్నా గొప్పవాడి కూడా ఉన్నాడు. ఇక్కడ దేవుని స్తోత్రం. మోషే కన్నా గొప్పవాడి ఇంట్లో ఉన్నాడు, యోనా కన్నా గొప్పవాడి ఇక్కడ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారా మనకి? లేరండి. ఈ రోజు చాలా కుటుంబాల్లో ఎందుకు లోపల ఉన్న దుఃఖం, లోపల ఉన్న దరిద్రత, లోపల ఉన్న శాపం, లోపల ఉన్న మరణకరమైన శోధనలు, వేదనలు, రోగాలు కలుగుబాట్లేదంటే ఏసై లోపల రావడానికి నువ్వు ఆయన స్థలం ఇంకా ఇవ్వడానికి వీళ్ళందరూ అర్థం చేస్తున్నారు. హల్లెలూయా. అర్థమవుతున్నాయండి ఈ మాటలు? దేవుడికి స్తోత్రం. అధికారి పిలిస్తేనే వస్తాడా? ఒక సామాన్య మనం పిలిస్తే రాడండి ఆయన. ఆయన్ని ఎవరిని పిలిచినా వచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే తనకు మొరపెట్టి వారందరికీ నిజముగా మొరపెట్టి ఎక్కడ ఉంటాడండి ఆయన? సమీపంగా ఉంటాడు ఆయన. సమీపంగా ఉండి మన సమస్యల్లో పాలివాడయి అందరికి సంతోషపెట్టడం. దేవుడి స్తోత్రం. అది ఈరోజు ధ్యానాంశంలో ఇక్కడ స్థలం ఏమైనా అడగడమే కాదు, ఇంకొక సువార్తలో ఉంది, వాళ్ళందరినీ బయటికి పంపించండి అన్నప్పుడు. ఎందుకు బయటికి పంపించాలి? వాళ్ళు ఎదుర్కొండగా ఉండగా, వాయిద్యాలతో ఉండగా, ఇంకా సూపర్గా ఉంటుంది కదా ప్రార్థన. వాళ్ళు వాయిద్యాలు మాంసలే కాదు అక్కడ, కాబట్టి వాళ్ళ పాటలు నచ్చ కాదు అక్కడ. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ? గోల చేస్తున్నారు, ఏడుస్తున్నారు. అంటే అది ఏ బ్యాచ్ అంటారు? అది ఇంకా చనిపోయింది అని బ్రతికిస్తానని చెప్పినా ఏసైనా ఏం చేయలేదని వాడు నమ్మలేదు. కాబట్టి నమ్మని వారు ఉంటే మేము కార్యం చేయగలుగుతారా? ఒకసారి అడిగారు తన బంధువులు అనుకుంటా, అయ్యా మరి ఎవరైనా బంధువులు గారు చేయండి. విచారకరంలారా, చెడ్డవారా, విచారకరంలారా, యోనాని నుంచి సూచిపోయి మీరు తప్ప ఇంకేమీ కూడా ఎందుకు అలాగా కఠినంగా మాట్లాడారంటే వారు ఏసై ఏమంటారంటే వాడు కొడుకండి ఈ సహోదరులందరూ మనతోనే అన్నారా లేదా? ఏంటి ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ? నమ్మట్లేదు, అపహాస్యం చేస్తున్నారు. యేసుప్రభు ఒక ఉంది, ఆయన నమ్మితేనే కార్యం జరుగుతుంది. నమ్మకపోతే అసలు మన గురించి పట్టించుకొని ఎందుకు పట్టించుకోడైనా? నువ్వు నమ్మట్లేదా? నిలువెల్లా నీ కోసం వేలాడిన రక్తాన్ని దారులుగా ఖర్చినా వాడు కొట్టండి, క్రిస్టియన్స్ అంతేనండి, లేకపోతే అంతేనండి, ఏదో పాస్టర్ గారు బాగోదని చెబుతా వద్దు. దేవుడికి స్తోత్రం. దేవుడు నమ్మిన దేవుడి మహిమను, కాబట్టి నమ్మని బ్యాచేది దేవుడికి మహిమ దాన్ని బ్యాచ్ ఇంట్లో పెట్టుకున్నాడు. బాబు వీళ్ళందరూ ఏం చేయలేదు, వచ్చాను కానీ స్థలం ఇచ్చినా కానీ ఈ బ్యాచ్ బయటికి పోవాలా. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళాడు, శిష్యులు లోపలికి వెళ్ళారు, మోకరించారు, ఆ బిడ్డ కూడా ప్రార్థించారు. చెప్పడం పడదాం, లేచి కూర్చోడు. దేవుడికి నువ్వు స్థలం ఇస్తున్నావు కానీ ఆయన ఖాళీ చేయగలుగుతున్నావా? రండి ఏసయ్యా, రండి ఏసయ్యా, ఏంటండి రండి ఏసయ్యా, ఏసయ్యా నువ్వు అబ్బో సూపర్ సాంగ్ అది, కానీ ఏది ప్లేస్ ఏదండి? హల్లెలూయా. రమ్మంటున్నావు కరెక్టే, మంచి డెబ్బోలా పాడుతున్నావు, మంచి స్వరమే, మంచి మర్యాదే కాదట్లేదు. వచ్చాడు గుమ్మంగా నిలబడ్డాడు, ఎక్కడ చూడు. హల్లెలూయా. చాలా చెప్పు తలుపు పడతాడు ఆయన, బెల్ల పని చేయట్లేదు, నీ బెల్లం ఇంటి బెల్లం. హల్లెలూయా. గమనించండి, స్థలం ఇవ్వాలంటే ముందు లోపల జాగా స్థలం ఉండాలి, వద్దా? అక్కడ ఉండాలి. వచ్చిన తర్వాత కూడా స్థలం అడిగి ఉండాలి. ఎందుకంటే అక్కడ ఒక బ్యాచ్ ఉంది, వారిని పంపించేమన్నప్పుడు మా మాటలు లేకుండా ఏంటిది ఏమండి ఇవన్నీ ఫోన్లో వచ్చాయి. మరి రిగ్ కూడా కొనాలండి, కొని మైక్ కొనిదాకా మనకి ఈ బాధ. దేవుడికి మహిమ కలుగును గాక. మంచి మనసు దేవుడికి మహిమ కలుగును గాక. అవిశ్వాసం బ్యాచ్ ఏం చేయగలిగాడు అక్కడ? యేసు పంపలేదు అక్కడ. అయ్యా వెళ్ళిపోండి ఒకసారి, దేవుడి కార్యం చూదురి అన్నాడు. కానీ వాళ్ళు ఎంతమంది బంధువులు, వాళ్ళు ఎంతమంది లీడర్లు, దేవుడి స్తోత్రం. నీ ప్రభు అందరూ చేయలేడా? రివర్స్ గేర్లు ఎవరు లేరా? దేవుడి స్తోత్రం. అందుకే అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత యేసు లోపలికి వెళ్ళాడు, అని ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది. దేవుడి స్తోత్రం. మరి ఈ రోజున నీ జీవితాల్లో ఎవరి కార్యాలు జరగాలంటే ముందు నీ ఇంట్లోనే బయటకు కాదు, నీ హృదయంలోనే బయటికి పంపగలుగుతున్నావా? మన హృదయంలో జీవదాలు రావాలని, మన హృదయాన్ని ఒక కోటగా మార్చుకోవాలని, మన హృదయంలో ఆయన స్థిరమైన పునాది ఉండాలని, మన హృదయాన్ని సింహాసనంగా మనం కోరుకున్నాడు. కానీ మన హృదయాన్ని ఆయన ఖాళీ చేసి ఇవ్వగలుగుతున్నావా? ఆల్రెడీ ఉన్నాడు, యెహోవా ఉత్తముడే, మంచివాడే, కార్యాలు చేసేవాడే. హృదయాన్ని ఖాళీ చేసి ఇవ్వగలుగుతున్నావా? ఓపెన్ ప్లాట్ కావాలి.
అందరితో పాటు బాత్రూంలోనో వంటింట్లోనో గ్యాస్ కింద సింక్ కింద కూర్చోవడానికి ఇష్టపడ్డా ఆయన. దేవుడికి స్తోత్రం. లేదండి ఇంకా ఇంకా అద్దుకుంటారని నెల ఉంటారండి వాళ్ళతో పాటు మేము అంటే ఆయన వస్తాడని ఆయన తప్పినట్టు వదులుతారా? దేవుడికి స్తోత్రం. కాబట్టి ఏమంటారా ఎవరి అవిశ్వాసం ఆయన చేయలేడు. ఈ రోజున యేసు ప్రభు మనం కలిగి ఉన్నాం కానీ కలిగి ఉన్నాం కానీ ఆయన పిలుచుకున్నాం కానీ ఆయన ఎరిగి ఉన్నాం కానీ మరి ఆయన ఖాళీ స్థలం ఆయన ఏది కోరితే నువ్వు ఆయన కోరికమంటే ఆయన ఏం కోరుతానంటే కోరిక కోరాలంటే ఈ హృదయంలో నేను స్థలాన్ని కోరుతున్నాను ఆయన. దేవుడి స్తోత్రం. ఈరోజు ఆయన ఎందుకు స్థలం కోరుతున్నాడండి ఆయన? బయట నుంచి వచ్చు కదా. ఒక పేజీ అని చెప్పండి ఒకసారి. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో ఎందుకు స్థలాన్ని కోరుతున్నాడు అంటే మత్తయి సువార్తలో చక్కటి మాట రాయబడి తెలుగుతారా? 8వ అధ్యాయంలో 20వ వాక్యం చదువుదాం. అందుకు యేసు నక్కలను గొర్రెలను ఆకాశ పక్షుల నివాసములు కలవగాని అది అసలు మ్యాటర్. దేవుడి స్తోత్రం. నక్కలకు ఉన్నాయంట, కుక్కలకు ఉన్నాయంట, అన్నిటికీ స్థలాలు ఉన్నాయి, అన్నిటికీ ప్లాట్స్ ఉన్నాయండి. కానీ ఏమి లేవు చేసే తలవాల్చుకోవడానికి ఇస్తంతా అది అయిన మాట. దేవుడారా చూడండి, ఏసైకు ఈరోజు ఎవరు కూడా ఆ రోజే కాదు ఈ రోజు కూడా ఆయన ఏ విధంగా పోలేదా? ఆయన స్వకీలే ఆయన పేరు చేర్చుకోలేదు. ఎక్కడో ఉన్న జ్ఞానంలో చాలా చేసి కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతున్నారు కానీ పక్కన సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి మరి నేను ఇందాక వచ్చి నేను అట్టు కానీ దోశ కానీ మిరపట్టి కానీ మామూలుగా ఉంటుంది. ఈ మధ్య ఈ పెనం వాడగా చాలా స్మూత్గా ఉంది. అర్థమైందా? తర్వాత మీ అమ్మ నాన్న నేను భయపడి ప్రింట్ పడుతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పీజీ స్టూడెంట్లో తెగలా చెప్తాను రన్నింగ్ నోట్స్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మా వాడికి మొక్క చూసి రహేంద్ర ఏంటి మరి. హల్లెలూయా. గమనించండి దేవులారా, ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన వ్యాధంతో చెబుతున్న మాట. ఒక ఆయన అంటున్నాడు, మీతో పాటు వచ్చేస్తానని అన్నాడు ఆయన. ఇక్కడ యేసుతో తొలగి లోపు కదండి. చాలా మంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు నేను ఎందుకు పని చేయలేదు, 10th క్లాస్ 2nd ఇయర్ అండి, మీకు కూడా తీసుకోండి. మా అమ్మాయి అసలు మాట్లాడలేదు, పాస్టర్ గారు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకోవాలి. మీ ఇంట్లోనే మాట్లాడలేదు, మా ఇంట్లో సామాన్లు ఉంటాయి వద్దని పాస్టర్ గారిలో సామాన్లు బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి అంటే ఏ మాట అయిన వాళ్ళు ఎవరికి ఉపయోగపడాలంటే ఏం స్వార్థం అండి. 110 మాటలేసి ఈ మాట దేవుడి స్తోత్రం. ఇక్కడ అసలు మాట్లాడేది భాష తీసుకోవాలి కూడా తీసుకోండి. వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమండి ఎవరు మాట్లాడారండి? హల్లెలూయా. దేవుడారా నీతో పాటు వచ్చేస్తానని బాబు, నాతో పాటు రావడం కాదు. చూడు నా పరిస్థితి దగ్గర ఒక ఆయన అంటున్నాడు అక్కడ, అయ్యా ఒక వ్యక్తి వచ్చాడు ఏమంటాడంటే, అయ్యా మరి నేను నీతో వస్తానయ్యా అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, బాధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినా నీ వెంటనే ఫెలోషిప్ మంచిగా ఉంటుంది అనుకున్నాడు. ఏ స్లోతో పాటు ఎన్ని కష్టాలు ఉన్నాయో ప్రభుత్వం ఎన్ని వ్యాధులు ఉంటాయో తెలిసాడు. ఆ ఇంటి వారు పెట్టే భోజనం ఆయన వెళ్ళే మార్గం అదే చూస్తున్నాడు. కానీ చూడండి బాబు, నువ్వు నా పరీక్షలే చూస్తున్నావు. ఈ పరీక్షలు ముగించిన తర్వాత సాయంకాలం అనుకోబడరా పొలివుడు పండుగ వెళ్దాం. తెల్లవారు ఏముంటుందని అక్కడ ప్రార్థన ఏడిపే. దేవుడి స్తోత్రం. కాబట్టి యేసయ్యను కేవలం ఒకవైపే చూస్తున్నారు ఈరోజు చాలా మంది, లోపల చూడట్లేదు. అందుకే నేను కూడా వచ్చేస్తాను. ఆయన ఓపెన్ చేశాడు, బాబు నక్కలకు గోళ్ళు ఉంటాయి, ఆకాశం గోళ్ళు ఉంటాయి, మనిషి కుమారికి లోపల తలవాల్చుకోవడానికి స్థలమే లేదన్నప్పుడు ఇలా ఎన్నో విషయాలు వస్తామని ఎన్నో అంటున్నారు. కానీ ఇది పరిస్థితులు కానీ అందరూ ఏమైపోయారు అంటే పూర్తి స్థలం ఆయనకి ఇవ్వడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. పూర్తి స్థానం ఇవ్వడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. పూర్తి పెద్దలను ఆయనకి ఇవ్వడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. యేసయ్యకి మనము హృదయంలో మంచి స్థలం ఇచ్చుదుము గాక. ఎందుకంటే ఆయనకి స్థలం లేదని బాధపడుతున్నాను. ఈ లోకంలోకి వచ్చాడు కానీ తండ్రి ఆయన ప్రకారం ఎవరు కూడా స్థలం ఆయన ఇవ్వట్లేదు. అన్నిటికీ స్థలం ఉంది కానీ ఏమండి ఆయన కనీసం తలవాల్చుకోవడానికి భూమి మీద ఎందుకు కూడా స్థలం అనేది. అందుకే నాకు స్థలం ఎక్కడ ఉంటాడండి ఆయన, ఎక్కడ స్థలాన్ని కోరుతున్నాడు అంటే ఒకసారి సామెతలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 23:20 ఒక మాట ఉంది. సామెతలు 23:26 ఏంటి సంవత్సరాలు ఫిక్స్ అయిపోయారండి? 23:26 చదవడం మర్చిపోతుందిగా. దేవునికి మహిమ కలుగును గాక. రెండు ప్రాసెస్ జరగాలి ఇక్కడ. యేసు ప్రభు మన ఇంటికి రావాలంటే ఒకటి ఆయనకి ఏమి ఇవ్వాలండి?
ఇవ్వాలి. హృదయం ఇవ్వడమే కాదు కానీ ఆయన కంటికి ఇంపుగా ఉండడం కోసం ఏమడుగుతారో అది కూడా మనం చేయాలి. దేవుడికి స్తోత్రం. కప్పుగా ఉండకూడదు. మన ఇంట్లో ఉన్నా సరే కప్పు రాకూడదు. ఏమి కూడా ఆయన ఎక్కడ చూడడుగుతాడంటే హృదయంలో స్థలాన్ని పెరుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఎక్కడెక్కడో స్థలం చాలా మంది పెరుగుతారు, కానీ మన దేవుడు ఎవరి హృదయాన్ని కోరేవాడు ఆయన. హల్లెలూయా. ఆయన కనికరాన్ని కోరేవాడు ఆయన. కాబట్టి నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయంలో ఈ రోజున మన ఇంటికన్నా హృదయం, మన హృదయాలు ఏం చేసుకుంటాడని మన హృదయం దేనితో ఉందో ఆయన తేటగా కనపడుతున్నాయి. ఏమండి, అగాధము మన సముద్రపు పైన కనబడుతుండగా నగ హృదయాలు ఏమైపోయాయంటండి? కుళ్ళిపోయినాయి, దుర్వాసనతో ఉన్నాయి. హృదయం మోసకరమైన ఘోరమైన వ్యాధులతో ఉంది. ఎక్కడికి ఎవరు క్లీన్ చేయడం లేదు, పైపైన చూసేస్తున్నారు అంతే. అన్నీ కనబడతాయి కానీ హృదయం ఎవరు కనబడుతుందండి? సముద్రపు అగాధము కనబడి దేవునికి ఆయన సమస్తం మరుగు లేకుండా కనిపించారు. ఆ హృదయాన్ని బాగు చేసి ఏమండి ఆ హృదయం బంగిలాన్ని పగబట్టి అందులో ఉన్న పాత చెత్తంతా తీసివేసి నూతనంగా చేసుకుని ఆయన సింహాసనం స్థాపించడానికి నీ నా హృదయాన్ని కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరా, ప్రియ గోల్డ్ పాటలు మేము పాడము. హల్లెలూయా. ఏమండి, కాబట్టి మన హృదయాన్ని కోరుతాడు. హృదయం వాకిల నుంచి ఏం తడతాడు? ఆయన తలుపు తడుతున్నాడు. చూడండి, ఒకటి ఎందుకు స్థలం అడుగుతున్నాడంటే ఆయన భూమి మీద ఎవరు స్థలం ఇవ్వలేదు. కానీ ఎక్కడ స్థలం ఎదుగుతున్నాడు? భూమి మీద స్థలం ఇవ్వలేదు. ఎందుకు చేయాడు? వచ్చాడు, బయట చూసి నిలబడి పర్లో వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడు ఎక్కడ స్థలం కోరుతున్నాడు ఆయన? మన హృదయం. హృదయంలో ఏసై స్థలం ఉందా? అసలు ఈ హృదయంలో ఏసై ఉన్నాడా? ఉన్నాడా అంటే అందరూ చెప్పలేకపోతున్నాం. ఒక 2-3 స్థలాలు వస్తున్నాయండి. హల్లెలూయా. మన హృదయంలో యేసయ్యకు స్థలం ఇచ్చుదుముగాక. హృదయంలో స్థలం ఇవ్వడమే కాదు కానీ ఏమండి ఇంకొక మాట, హృదయమున చూడకమా నా హృదయంలో నా కుమారుని హృదయములో ఆయన మార్గాలు మాత్రమే మనకు ఏమేమి ఉండాలంటే అంటే ఖచ్చితంగా మనం ఆయనకి చోటిచ్చిన తర్వాత మన చూపులో ఖచ్చితమైన మార్పు అనేది ఎదువరకు మీకు ఇంపుగా ఉన్నాయని కొంపు అంటున్నాడు. అవునా కదండి? ఇప్పుడు ఏసై చాలా మంది స్థలమిస్తున్నారు కానీ ఎందుకని వర్కింగ్ ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నాడు, ఎందుకు ప్రాజెక్ట్ వర్క్ చేయలేకపోతున్నాడు, ఎందుకు నీ పట్ల అద్భుతాలు చేయలేకపోతున్నాడయ్యా అంటే బలహీనుడు కాదు అక్కడ. నీ కళ్ళు దృష్టి మారట్లేదు కాబట్టి. ఆమె హల్లెలూయా. బైబిల్లో ఉందలేగా, నా మార్గంలో నీ కన్నులకి ఎలా ఉండాలంటే అబ్బే నా కుదరదు అలాగే ఉండు అంతే. ఇంకో చోట ఆయన కరువటి జనం కరువడానికి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హృదయ రహస్యంగా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. కేవలం నా హృదయం అంతా యేసయ్యా, మనసు అంతా యేసయ్యా అని ఏదో డైలాగ్ కాదు. మనకు ప్రార్థనలో మన టోటల్గా మన బాడీ మన ఏంటంటే సజీవంగా మన శరీరాన్ని ఏం చేయాలని వాక్యం చెప్తారండి ఆయన. సజీవంగా సమర్పించుకోవాలి. బతికున్నప్పుడు సచ్చినోడివే, సచ్చిదానివే ఆమెను అంటారు కానీ అనలేదు. మీకు నచ్చలేదు ఇప్పుడు అన్నా, మీకు మార్పు రాదు. ప్రభుకి వెళ్ళి మాట. దేవునికి స్తోత్రం. అసలు ఎప్పుడు రావాలంటే ఆకలి మీద కూడా తినాలి కానీ కడుపు మీద ఏం చేస్తారండి? మనం అడుగు మనం ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి బిడ్డలారా, నిజంగా ఎలా సమర్పించుకోవాలి మన శరీరాలు, ఎలా సమర్పించుకోవాలి మన అవయవాలంటే ఆయనకు ఇంపుగా ఉన్నంతగా మనం సమర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే తెల్లబట్టి వేసుకోవడమే కాదక్కడ. ఆయనకు ఇష్టం కానీ మనం ఏం చేసుకోవాలంటే తొలగించుకోవాలి, తీసివేసుకోవాలి. అప్పుడే ఆయన మార్గాన్ని మనము ఇంపుగా చేసుకోవాలి అవుతాం. ఇలస వలసలు ఏమవుతుందంటే ఇలసగా ఉన్నప్పుడు అంటే కనపడదా? ఇలసగా ఉన్నప్పుడు 4 వందలు అనుకోండి, అది ఇలస వలస వెళ్ళిపోయి కొత్త నీరు తాగి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే రుసుకు ఆడుతుంది. పులస రే కడిగేతలకి మనలో పెట్టుకో. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇలసగా ఉన్నప్పుడు అది ఎందుకు ఉపయోగం? తీసుకోవాలి. ఎవరు దాన్ని ఇష్టపడారండి. కానీ అది పులసగా ఉంటే ఏమండి ఎన్ని వేల రూపాయలు పడుతుందండి. కిలోకు 10 రూపాయలు నాకు తెలియదు కానీ ఇప్పుడు అది వెంటనే నేను తినడం మనకి ఏం లేదు. అది తినాలంటే ఏది తినకపోతే పరలోకంలో లేదు కానీ అంత వ్యర్థమైన ఖర్చు మంచి చేయక్కర్లేదు కానీ చూడండి వెళ్ళారా చోట ఎలా ఉన్నారు పులసలు పులుసున్నాడు. పులుసుకుంటేనే గొప్ప అంటే పులసలు పులుసాడు మాస్టర్ అన్నారు. అలాంటి అర్థం రాలేదే, అంత స్థాయి మాకు లేదు. తర్వాత అంకులు మీరు రావాల్సిన అంకులు ఏం ప్రార్థన అనుకున్నారు నా ఇంట్లో పాస్టర్ గారు ఏమంటే పులసే పాస్టర్ అన్నా పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. వాక్యం ప్రార్థన లేదా చెప్పేసి ఆమె
ఇంకా అందరూ వాళ్ళ పేరు కాకుండా కంచం ఎవరు కావాలండి? దేవుడికి స్తోత్రం. ఏమంటే మార్పు చెందిన పురుషం తింటే కాదు అక్కడ, మనలో ఉన్న ఏల్స్ ఏమైపోవాలంట? పురుషంగా రుచి మారాలి, రంగు మారాలి, అన్ని మారాలి, విలువ పెరగాలి. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు నీ హృదయం ఏసయ్య ఇవ్వకపోతే నువ్వు ఎలసలే తీసుకోపే, ఎన్ని రకాల శిక్షని పెర్ఫ్యూమ్లు కొట్టినా సరే ఏంటంటే వాసన ఎలసలు. దేవుడి స్తోత్రం. ఇంకా ప్రభులో వలస వెళ్ళలేదు. యేసు రక్తం అనే బ్లడ్ ఆఫ్ జీసస్ కొత్త నీలో రాలేదు. పులస అనగా అది విలువైనది, దాన్ని కొనడానికి జనం ఎగబడతారండి. నేను చూసి నీ సాక్ష్యం వినడానికి, నీ ప్రార్థన వినడానికి నిన్ను అనేక మంది ఎగబడాలా. నీ హృదయంలో యేసయ్య ఉండగలిగితే ఆ స్థాయి ఏమో భవిష్యత్తులో మన మధ్యలో వారికి ఇచ్చునేమో. దేవుడి స్తోత్రం. మీరు ఎలా రక్షణ పొందారండి, మీరు ఎలా ఇంటి స్థాయికి వచ్చారండి, ఎలా మిమ్మల్ని దీవించారు, అట్లా బ్లెస్సింగ్స్ ఎట్లా వచ్చినాయి కానీ అనేక మంది మన దగ్గరికి రావాలి. ఎప్పుడు రమ్మంటారు? మీరు సాక్ష్యం కానీ ఎప్పుడు రమ్మంటారు? నేను అద్భుతం మొత్తం చనిపోయారు అనుకున్నారు అందరూ, కానీ ఎలా బతికారు సిస్టర్ మీరు? అది దేవుడికి ఆశ్చర్యమైన విషయం. దేవుడి స్తోత్రం. మన చుట్టూ ఉన్న వారు ఉన్నా సరే చూడండి, అనేక మంది ఏమవ్వాలంటే మనం ఎంతో దృష్టి నిలుపుదరు కాక ప్రభు ద్వారా. కాబట్టి మొదట యేసయ్యకి ఎక్కడ స్థలం అడుగుతున్నాడండి ఆయన? హృదయంలో చోటించినట్లయితే, హృదయంలో చోటించామని కేవలం చెప్పడమే కాదు, అక్కడ మన మార్గములు, మన క్రియలు, మనలో పంపు చీవని తీసుకోవాలంటే తొలగించుకుని ఆయన మార్గాలను ఇంపుగా ఉంచుకుందాం. ఒకటి. రెండోది ఏమండి, శూన్యపు దాంట్లో అయ్యా మరి 5వ అధ్యాయం 2వ వాక్యం అనుకుంటా, నేను నిద్రించితే కానీ ఆ మనసు ఫ్రీడమ్ వచ్చాడండి. ఏమండి, తలుపు తడుతున్నాడంట, తలవారి తడుతున్నాడంట, తలుపు తీమని అంటామంటే ఏమంటారు మాట్లాడండి. 5:2 మాట్లాడును నా తల మంచు నా వెంట్రుకలు నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాటిని తలుపు చెంత కలతలేని దేవుడికి మహిమ కలుగునిగాక. ఆయన బయట నిలబడి కొట్టి కొడతా ఉంటే తల అంటే మంచిగా ఏమైపోయిందండి, ఎంత కొట్టినా మనిషి లేకదే. ఏం చేస్తే ఎందుకు లేకలేదు అమ్మగారు? ఏసీ చేసుకుందా, ఫ్యాన్ వేసుకుందా, 2 చేసుకోలేదు. చూడండి, ఒక మంచి బల్ల ఉంది అమ్మగారు. చూడండి, నాకు తలుపు తీయమని నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు, నేను వస్త్రము తీసివేసుకుని నేను ఒకటి. రెండోది, నా పాదములను కడుగు కొట్టిని నేను మరలా వాటిని గుర్తు చేసి ఒకసారి దేవుడికి స్తోత్రం. తలుపు తీయమని ప్రియుడు తలుపు తడుచున్నాడు. సహోదరుడా, బయట చూడండి, కొంచెం గొడవగా ఉన్నా లోపల తీసుకొచ్చేయండి. తండ్రులారా తల్లులారా నీకు వందనం, కొంచెం అలా తిప్పి లోపల తీసుకొచ్చేయండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చేద్దాం దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభువు వారు వచ్చి తడుతున్నారు తట్టి నేను బయట మంచి ఎక్స్పీరియన్స్. అయినా సరే ఆయన తలుపు సందులోంచి ఆ బెజ్జాలో చేయి పెడితే నా చేతులను చూసాను ఆమె చూడలేదు. చెప్తే 2 విషయాలు చెప్తాను ఏంటంటే, నేను వస్త్రములు తీసివేసిన మరలా వాటిని ధరింపనేలా, నా పాదములు కడుక్కున్నాను మరలా మీకు. ఏ వస్త్రం తీసేస్తుంది? ఏమిటి? ఆసక్తి అనే వస్త్రం తీసేస్తుంది. యేసు ప్రభు వారు చోట సంకేతంలో ఉన్నారు, రిఫరెన్స్ చెప్పలేదు కానీ చూడండి, ఆసక్తిని పై వస్త్రంగా ధరించుకున్నారు. ఈ రోజు చాలా మందికి ఆసక్తి అనే వస్త్రం లేక ఏసైకి ఏం చెప్తారండి? సాకులు చెప్తారు. ఆసక్తి ఉంటే సాకులు వస్తాయా? ఆసక్తి ఉంటే ఆలస్యం అవుతుందా? ఆసక్తి ఉంటే ప్రభు సారి పిలవాలా? ఆసక్తిని పై వస్త్రంగా ధరించుకున్నాడు. ఒకవేళ కనుక ఆసక్తిని పై వస్త్రంగా ధరించుకోలేదు అనుకోండి, ఇంకోటి ప్రతి దాంట్లో పై వస్త్రం ఆయన ధరించుకోవడం వస్తున్నాడు. యేసుడే దేవుడి స్తోత్రం.
అదైన పాయింట్. దేవుడి స్తోత్రం. ఆసక్తి అనే వస్త్రం ధరించి కూడా మనకు ఏదో ఇచ్చాడు ఉంది, నువ్వు ధరించగా నీకు అలవాటు సాగు చదవడు. కానీ ఇంకో వస్త్రాన్ని ఏం వేసుకుంటాడంట, ప్రతిదండనే వస్త్రం వేసుకుంటాడు. ప్రతిదండ అదేంటండి, టైమా ఏముంటుంది అప్పుడు గోల్లేసే. దేవుడి స్తోత్రం. ఎక్కడ కనపడము. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంతో సమయం ఇస్తున్నాడు, ఆయన ఎంతో సమయం ఇస్తున్నాడు. ఇంకా 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 స్థలము ఆయనే ఏమన్నా మా హృదయంలో చోటు ఇవ్వండి చూసి బ్రతుకులాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంకోటి ఏంటంటే నా పాదములను మళ్ళా అంటే ఈ దేవుని అమ్మగారు సిద్ధపోవాలి. ఒక దాన్ని సెట్ అయిపోలేదు అమ్మగారు, సెట్ అయిపోయి ఇంకా మళ్ళా అంటే ఆమెను పొందే జరగాల, ఆమెకు నచ్చినట్టే రావాలా. ఈ దేవుడు వచ్చి ఆడుతున్నా సరే టైం లేదు, నెక్స్ట్ టైం నెక్స్ట్ అంటారు సరే. అలాగా వేసి మళ్ళీ ఆమె కలిసి ఎంత బాగా ఏం జరిగింది అక్కడ చూడండి. పైగా ఇంకొక ఎక్స్ట్రా డైలాగ్ వాడుతుంది చూడండి. తలుపు సందులో నా ప్రియుడిని చెయ్యి వచ్చగా నా అంతరంగము అతని పెద్ద గొప్పదాని మరి నువ్వు. ఆయన జాలి మనకు ఉపయోగపడాలా, మన జాలి ఆయనకు ఉపయోగపడుతుందా? ఆయన జాలి పడితే ఆ జాలి కొంచెం విలువ ఉంటుంది. మనం ఆయన మీద జాలి పడడం ఏంటి, ఎక్స్ట్రా కాదండి, చాలా ఎక్స్ట్రా. ఎక్స్ట్రా ఎక్కువ, ఎక్స్ట్రాలని ఆ తోకలని కట్ చేయండి కాక. దేవుడికి స్తోత్రం. రోజు కటింగ్ అవ్వాలా, కటింగ్ అవ్వకపోతే మొక్క ఎలా పెరుగుతుంది? అవునా కదా? తోకలని కట్ అయిపోయి కాక వేస్తున్నాము చూడండి. ఏమండి ఆయన జాలి పడాలి కానీ పెద్దలు ఈవిడు జాలి పడుతుంది ఆయన మీద. చూసారా చూసారా, ఆయన బయటికి ఇంకా ప్రియుడు తలుపు తడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. స్థలం ఇవ్వాలన్నా, ఆయన ఈ లోటు రావాలన్నా ఈ తోకలు ఎక్స్ట్రాని కట్ అయిపోవేస్తున్నాము. లేకపోతే నువ్వు అలాగే మిగిలిపోతావు. చూడండి, ఆయన స్థలం ఇవ్వడం ద్వారా ఆయన చేయి పెట్టినా సరే, చప్పులు చేసినా సరే, ఆయన చేతులు చూపించినా సరే, ఎవరు ఎంతో చూడండి. నా ప్రియుడిని తలుపు తీయలేచింది, నా చేతుల నుండి నా వేళ నుండి జడామాంసి గడియల మీద శ్రమించను, నా ప్రియుడికి నేను తలుపు తీయనంతలో అతడు బాగా అచ్చికచ్చి అంటారు. దేవుని స్తోత్రం. అలాగే అవును కాక ఆయన ఏమన్నా స్విగ్గీ పోయా ఇంకేమైనా వేరే ఏమన్నా ఇంకొక వ్యక్తి అన్నాయన ఎవరన్నా వచ్చిన వారు ఎవరన్నా ఆయన స్వరం తెలుసు. ఆయన స్వరం గుర్తుపట్టగలుగుతున్నాం. తెలుసు తెలుసు ప్రియుడు అని అంటున్నా, వేరే వాళ్ళు అంటుంది, తమ్ముడు అంటున్నాను కదా. ప్రియుడు అంటే తలుపు తీయడానికి 100 రకాల సమస్యలు. ఈ రోజు యేసు ప్రభువు తెలుసండి, తెలియవారు ఎవరు లేదండి. కానీ ఎందుకో ఆశయం లేక, ఏమైనా సిద్ధపాటు లేక, సిద్ధపడాలంటే సడన్ అయితే ఎలాగండి, రాకడ కూడా సిద్ధపడితే అవుతుందా? సడన్గా వచ్చేదండి. మనం సిద్ధపడాలని కదా, నీళ్ళు పట్టుకోవాలని మన చేతులు రావాలంటే కుదరదక్క. దేవుడి స్తోత్రం. నిత్యము సిద్ధపడి ఉంది కాక. రెప్పపాటు నేను ఎన్ని రాబోతున్నాడు. రెప్పపాటు మారిపోతాం. కాబట్టి నిత్యము సిద్ధపాటు కలిగి ఉంది కాక. రండి ఎదురు వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ ఇంకా వెంటనే ఏం చూడండి, ఇక్కడ ఒకటి ఆయన మీద గొప్పగా జాలి పడుతుంది. తలుపు తీయని ఆయన వెళ్ళిపోయాడంట. ఇంకా అక్కడ తాగిందని మేడం గారు చూడండి. నా ప్రియుడు నేను తలుపు తీయనంతలో అతను వెళ్ళిపోయాను. అక్కడితో అతి బాగుండొచ్చు మర్యాదకు. అతని మాట వింటుతో నా ప్రాణము పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధమా కాదని మాట. చాలా మంది క్రియలు ఉండవు కానీ కౌరులతో కాకరకాయలు నింపేస్తా ఉంటారు. ఒక భాష గారు అంటారు, మాట చూస్తే కోటలు దాడతాయంట, పనులు క్రియ చూస్తే భుజంగా గంటలేదు ఉన్నాయి. కాకపోతే దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఎంత నటించాలంటే నేను అతన్ని వెతికిన అతను కనపడకపోయాను, నేను పిలిచిన అతడు మళ్ళా కంప్లైంట్ ఏమో కంప్లైంట్ నేను పిలిచాను పలకలేదయ్యా, నేను వెతికాను అప్పుడు మళ్ళీ స్పెషల్ దర్శనం కావాలి అమ్మగారికి. దేవుని స్తోత్రం. ఎన్నోసార్లు నీకోసం ఆయన వేచి చూచాడు. ఏమండి మళ్ళీ స్పెషల్ విఐపి దర్శనం అవసరం లేదు మనకి. స్పెషల్ మెసేజ్ మనకు రావక్కడ వాక్యమే నీకు మెసేజ్. దేవుని స్తోత్రం. మానవ పొందు, రక్షణ పొందు, పశ్చాత్తాపడు, కన్నీరు కార్చు, హృదయాన్ని చించుకో. ఏమండి పేపర్ చింపేయడం, కొరిగేయడం కాదు ఇక్కడ కావాల్సింది. పిచ్చిపోని చేయడం దైవ లక్షణాలు. మన హృదయాన్ని చింపుకుందాం. ఇప్పుడు లేవండి, మా చిన్నప్పుడు భార్య పడి దెబ్బలాంటి ఏం చేసారు కదా, ఈ నీళ్ళేమో టపా బాండ్ కొట్టేస్తా ఉండేవాడు. బోర్డు పెళ్లి కాదు, మంచి రోజులు కదండి. దేవుని స్తోత్రం. టపా 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 కొట్టేస్తా ఉంటే ఆయన వెనకాల భర్త కొడితే ఎక్కడ కలుగుతుందండి? భర్త కొడితే ఇప్పుడు తలకే ఇప్పుడు కొనకుండా ఒకసారి రావు చూడండి, ప్రాక్టీస్ చేయదు కానీ జస్ట్ అంతే మర్చిపోడు. దేవుని స్తోత్రం. భర్త పెట్టుగా కొడతాడు కూడా భార్యకి ఎక్కడ తగులుతుందండి? నన్ను కొడతావా అని చెప్పేసి ఆవిడ వెళ్ళి బాణం వల్ల ఏంటంటే భార్య గారేమో ఎదర, భర్త గారేమో మరి మెదడుతో పోయింది. దేవుని స్తోత్రం. ఏముండదు
నీరసం పడిపోయాక పక్కింటి నుంచి మందాన్ని నిలిచాక సిగ్గుడు మన డ్యూటీకి ఎలా వద్దాక అది పరిస్థితి. దేవుని స్తోత్రం. ఈ బుద్ధి దిశలంతా ఆయన పిలిచినప్పుడు బంగారం తలుపు తీస్తే ఎంత అద్భుతంగా నీకు లైఫ్ ఉండదా. చూడండి ఇక్కడ పైగా ఆయన మీద ఎక్స్ట్రా జాలి చూపిస్తుంది. అంత మాత్రమే ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది అమ్మగారికి. తర్వాత ఏంటంటే ఆ మీద రాసుకుని పోసుకుందంట. నాదంతా నా గడిగా ఈ గోడ కోటలు చాలా మంది దేవునికి స్తోత్రం. ప్రభు అని నేను ఇంకా అందరికీ బుద్ధి తెట్టుకుంటాను. అవునా కదా? బైబిల్లో దావీదు ఏమన్నాడు? అందరూ చూసుకున్నా చెప్పలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రంగులు బాగా అయిపోయింది. అయితే నేను రంగు వేసుకున్నానంటే ఏదో వేసుకున్నా పేడ పెంట ఏదో మొత్తం మీద అది అదేమో అసలు నువ్వే అగ్నిలోకి వెళ్ళిపోతున్నావు. రంగు ఉపయోగం నీకు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చూడండి ఇంకా ఇంకొక వాటి ఆ వెంటనే చూడండి వెళ్ళిపోయాడ. అతని సంతోషిపోయి పశ్చాత్తాపం పిల్ల. చూడండి నేను పిలిచినట్లు పలకలేదు, పట్టణములోనికి తిరుగు కమలు వారు నాకు ఎదురుపడి నన్ను అయిందా పండగ ఎందుకు దెబ్బలు తినాలి? అసలు నేను గాయపరచడానికి వచ్చాడు ఆయన, నేను బాగు చేయడానికి వచ్చాడా? నేను దర్శించి నీ రోగం ఏంటో, నీ సమస్య ఏంటో, నీ తెగులు ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీ గొడవ ఏంటో నిన్ను ఒక కృపచేత దర్శించాలని వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడో నీ కోసం వచ్చాడు ఆయన. చూసి ఏవైపు నువ్వు స్థలం ఇవ్వక సమయం ఇవ్వక ఆయన స్వరం గుర్తు పెట్టి నువ్వు తీయలేదని చెప్పేసి ఆ తలుపులోంచి ఏమని తన చేతి వేళ్ళను కూడా చేతి గాయాన్ని కూడా చూపించాడు ఆయన. ఆయన ఎంత నిర్లక్ష్యం. పైకి ఏదో ఆడమాట బతికినట్టుగా బయటికి వెళ్ళిపోయి నేను చూశానండి పలకలేదని ఎవరింటారు నీ మాటలు. బయటికి వెళ్ళిపోయి వర్కౌట్ అడుగుతున్నట్ట. ఈ టైంలో ఎందుకు బయటకు వచ్చావు? ప్రేమ లేదు పిల్లలు చెప్పేసి చదువుకొచ్చేసి పాపంటారు. అవునండి. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ గాయాలు? మరి పొద్దున్న బయటకు వెళ్తే ఏంటి గాయాలంటే అందుకే చెప్పాడు యేసుప్రభువు, నేను ప్రేమించిన వారు నేను ఉండగా నాకు కలిగి నన్ను సంధివులు నాకు ఏం బాధలేవు. నేను ఎవరు ప్రేమిన్నానో వారే నాకు ఈ గాయాలు. నా మాట కూడా షాక్ అయిపోవాలి. దేవుని స్తోత్రం. కానీ ప్రకటనలు అంటాడు ఆయన, ఇదిగో తలుపులో నిల్చుని నేను ఎవడైనా నా స్వరమిని తలుపు తీసి నేను అందరికి వస్తాను. అందుకోసం ఏం చేస్తాడు ఆయన? అక్కడ సహవాసం చేయడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. నీ హృదయంలో చోటు ఇవ్వగలిగితే ఎవరు లోపలికి రాగలుగుతాడు. ఆయన రాగలిగితే కనుక నీ సమస్యలు సమస్యలని వినిపించి నీతో సహవాసం చేసి నిన్ను గొప్ప అభివృద్ధిలో తీసుకుని వచ్చింది అక్క. ఏసేకి ఎందుకు వచ్చిన అమ్మగారికి ఎందుకు అయిపోయింది? ఏసేకి ఏమి లేదని చెప్పి చోటు ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు, సమయం లేదు. ఏమండి ఇంత కూడా ఆమె ఏదో ఆమె గొడవ ఆమెనే కానీ కొంతమంది ఎంతసేపు ఇంటరండి ఆ చెప్పిందే చివరికి ఏసే కూడా ఆయన చెప్పిందే పడద్దు ఖచ్చితంగా దెబ్బ. ఫర్ ఎగ్జాంపుల్ దేవుని స్తోత్రం. దేవుడికి మహిమ కలుగుగా. బలిపీఠ మీద నేను క్షమించలేదు, వాస్తవం జరిగిందా జరగలేదు అక్కడ. ఈ గాయాన్ని ఆయన వస్తే నువ్వు ఆయన లేకుండా గాయాలు ఎంత బాగా దేవుని బట్టి బాధలండి నాటకాలు ఆపిక. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. మనం శిక్ష చేయడానికి వచ్చాడు ఆయన. మంచి మారు మనసు పొందదు గాక. ఏసేకు నిజంగా చోటు ఇచ్చును గాక, స్థలం ఇచ్చును గాక, సమయం ఇచ్చును గాక, స్థానం ఇచ్చును గాక. ఏ గాయంలో ఉన్నావో నీ ప్రతి గాయను కట్టి నీ అంగళాలకు నాట్యంగా చూడండి. కాబట్టి స్థలము హృదయంలో కోరుతున్నాడు. ఇది స్థలం ఇవ్వలేదు, కానీ స్థలం ఇస్తే గాయాలు కట్టడమే కాదు నీతో సహవాసం చేసి నిన్ను సమృద్ధితో నింపును గాక. కానీ చాలా మంది స్థలం ఇస్తారు కానీ కొంతమంది కష్టంగా ఉన్నది మధ్యన చాలా ఇంట్లో ఉన్నామండి. ప్రభు శిలువ మీద ఇరుకులో లేడా? సమాధిలో ఇరుకులో లేడా? పశుశాలలో ఇరుకులు లేడా? మాట్లాడాలి పెట్టగా ఎన్ని ఇరుకులు భరించాడు ఆయన. ఇదో బ్యాచ్ మరి చాలా మంది అయితే సర్వీస్ చేస్తూ ఉంటారు. కానీ ఏమంటారంటే చాలా ఇంట్లో దేవుని బట్టి మరి ఆయన ఎవరు మన కోసం ఇంట్లో ఉన్నా లేదా ఆయన చూసుకున్నాం అలాంటి డైలాగ్ కూడా వస్తుంది. సో చాలా మంది హెసేకు స్థలం ఇవ్వడం, కొంతమంది స్థలం ఇచ్చి ఏమండి తెప్పి ఇవ్వడం. రెండు రాజులు ఆరాధ్య మొదటి మాసంలో సెకండ్ రాజులు 6:1. అంతటా ప్రవక్త శిష్యుడు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొక్క మాకు స్థలము ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తన యొక్క మ్రాను అతని నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసం కట్టుకొనుమని మనవి చేయగా అతడు. దేవునికి మహిమ కలుగును గాక. తట్లేదా గ్రంథం మీకు?
రాజు రెండవ గ్రంథం 6వ అధ్యాయం మొదటి మాట చదువు. తిరగేకండి గ్రంథాలు లాంగ్ చూడండి, టైం అయిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పడం వచ్చేది దేవుడికి స్తోత్రం. అందరూ దేవుడికి స్తోత్రం కలుగును గాక. అభిషేకం, 200 అభిషేకం దైవజనుడు ఎవరిని? ఆయనకి ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆయన మంచి అభిషేకాలు వాడు. ఎలియాకి శిష్యులు ఎలిషా ఉంటారండి. ఇక్కడ అభిషేకం 200 అభిషేకం పొందిన వ్యక్తి కాబట్టి చాలా మంది జూనియర్ మాస్టర్స్, జూనియర్ ప్రవక్తలు ఉన్నారు అక్కడ. అయితే వారికి విశ్వాసత ఉంది. అంటే ఆ ప్రవక్త గారు, ఎలిషా గారు వీళ్ళందరినీ పోషించలేదా? పోషిస్తున్నాడు. వారికి కావాల్సిన శాలలు ఉన్నాయి, చదువుకోవడానికి బైబిల్ క్లాసెస్ జరుగుతున్నాయి, అన్నీ కూడా డైనింగ్ హాల్ అన్నీ ఉంటాయి అక్కడ. అన్నీ ఉంటాయి, ఏర్పాటు చేస్తాడు. కానీ ఈ శిష్యులు ఏం చేశారు? ఒకసారి ఏం చూడండి, సొంత నిర్ణయం తీసుకున్నారు. ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, అక్కడ తాగారా? ఇలా అడిగితే పద్ధతిగా ఉంది. అయ్యా అయ్యారు, మరి నేను సంవత్సరాలు మీ దగ్గర ఉన్నాం, మరి ప్రజల్లో ఉన్నాం, మరి ఉన్నాం, కానీ మీరు దేవుడు గారు ఇదే నడిపించాడు, మాకు కొంచెం ఇరుగ్గా ఉందండి, మరి ఎలాగంటే ఏదో చూసి పెట్టండి, మరి ఏంటి ఏం విషయాలు ఏం రా అని అడగా వద్దండి అక్కడ. చూడండి తర్వాత ఏం చేశారు? అలాగే నిర్ణయాలు లోపల అయిపోయి, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలైకుమారం అచ్చం తెచ్చుకుని ఒక కొత్త విడి కట్టుకోవాలి. అంటే ఆల్రెడీ మైండ్లో ఏమైపోయారు? ఒక నిర్ణయానికి, ఒక ఆలోచనకి, ఒక పనికి, అంటే ప్లాన్స్ అని ప్రీ ప్లాన్ అనమాట. హలో, దేవుడికి స్తోత్రం. పడుతుంది దెబ్బ. ఈరోజు దేవుని బిడ్డలారా, స్థలం ఇరుకైపోయింది, బయటికి వెళ్ళిపోయేదో చేసుకోవాలనుకున్నారు. కానీ అయ్యారు చూడండి ఎదురికి వచ్చి ఎలిషా అని, అయ్యా మరి ఇరుగ్గా ఉందయ్యా, ఇబ్బందిగా ఉందయ్యా, ఒకరు పడుకుంటే ఒకరు కాళ్ళు మొక్క మీద వస్తున్నాయి అయ్యా, చాలా ఇరుగ్గా ఉందయ్యా, అసలు ఇబ్బంది పడుతున్నాం, ఏంటో మరి ప్రార్థన చేయండి, మేము కూడా చేస్తాం, ఇప్పుడు ఇరుగ్గా ఉందయ్యా, కొంచెం పెద్దలు కట్టుకుందాం, మీ సెలవైతే మరి అనుకుంటున్నాయి. అక్కడే ఉన్నారా? ఆల్రెడీ గొడ్డలు ఏమైనా అన్ని మెటీరియల్ అంతా తెచ్చేసుకున్నారు లేదు అక్కడ. ఎక్కడికి వెళ్దాం ప్లాన్ అయిపోయింది. యోర్దానికి వెళ్ళాలంట, ఏమైనా అనుకోవాలంట, బ్రాంగ్ అనుకోవాలంట, మరి ఏమైనా సునకేత బాగా ప్లానింగ్ లో ఉంది, ప్రీ ప్లాన్ భక్తులు. చూడు, యోర్దానికి పోయి తల యొక్క ప్రాణవాచం తెచ్చుకుని మార్చేస్తున్నారు. ఏం మారిపోతుంది ఇక్కడ? నమ్మకం చూస్తున్నారా? చూడండి ఒకసారి, వాటి మీద మనసు పెట్టండి. దేవుడి స్తోత్రం. అయ్యా పక్కనే వేసుకుంటా మరి ఒక చోట మఖా మార్చేస్తున్నారు వీళ్ళు. కారణం ఏంటంటారు? ఇరుకు. హల్లెలూయా. ఇరుకు లేకపోతే ఎలాగండి? మనకి పెద్దలు ఏమంటారు? ఇరుకుగా ఉంటేనే కుటుంబం ఎలా ఉంటుందంటే విషయాలు కాదు, ఆశీర్వాదం లోకస్తులు అంటారు. దేవుడి స్తోత్రం. ఇల్లు ఇరుకే ఉండాలి. పాస్టర్ గారు నిజమే. ఎందుకంటే రోజున శ్రీరాజాలకు అప్పుడు వెళ్ళిపోతాను. ఈ స్థలం ఉందనుకోండి, ఏం పెద్దలు అంటాడు అంతే, తేడు బొమ్మడేలు అంటాడు అంతే, పెట్టిన పులుసు అంటాడు అంతే, జేబు ఖాళీ అయ్యే అమ్మగారు నీకు దొడ్డి బయటింగులు ఏమంటే వచ్చిన చుట్టాలు శాస్త్రాలు పెట్టి చెరువు ఎందుకు గొడవ. అందుకే పెద్దలు ఆలోచించమని పెద్దలు ఏమన్నారంటే, ఇల్లు ఎప్పుడు ఎలా ఉండవలను, వచ్చిన చుట్టూ వెంటనే సర్దుకునవలను. దేవుడికి స్తోత్రం. సరే, ఏదైనా సరే పెద్దలు మాట్లాడుతూ వదిలేద్దాం. ఇక్కడ ధైర్యంగా ఆలోచించండి. ఎలీషా శిష్యులు ఆ విధంగా ఎదుగు పెట్టాలి, ఇబ్బంది పెట్టి పెట్టాలి. కానీ బోధ గట్టిగా ఉంటుంది, అభిషేకం గట్టిగా ఉంటుంది, నలుపుతాడు బాగా. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఎలీషా తర్వాత వీడు అంతటి వాడు కావాలన్నా కాదన్నట్టు. నా గురువు గారి రోజు 200 అభిషేకం వచ్చింది అయ్యారా, నా రోజు మీకు 400 అభిషేకం అని ఇరుకులోనే వచ్చాడు. ఇరుకని తెలుసు, ఆ విషయాల్లో పంపితారు ఏమైపోతారండి? స్తోత్రం. తెలుసు ప్రభు, ఎక్కడ ఇరుకుండాలో, ఎక్కడ నలపాలో, ఎక్కడ నిలపాలో అన్నీ తెలుసు. కానీ స్థలం ఇచ్చిన చోట ఇవ్వండి, స్థలం ఉన్నారు కానీ కొంచెం ఇరుగ్గా ఉందని కొంచెం అని చెప్పేసి ప్రీ ప్లాన్ ఇవన్నీ మన నిర్ణయాలు, మన ఆలోచనలు, మన సెట్టింగ్లు అన్నీ మారిపోవాలి. పద్ధతి లేదు ప్లానింగ్ ఉన్న పేరు ఉన్నారు, ఇరుగ్గా ఉందని చెప్పేసి. కానీ మరి ఒక చోట నివాసం అక్కడ ఉన్నదంటే ఇరుకు, అక్కడ ఉన్నదంటే ఇరుకు. చూడు ఒక మాట సమయం ఇది ఇరుకు అన్నాడు కదా, సరే ప్లానింగ్ ప్రకారం ఇంక ఏమి అన్నీ అయిపోయాక వెళ్ళొద్దంటే ఎలా ఉంటుంది మరి? నమస్కారం అన్నాడు, వెళ్ళమన్నాడు. పైగా గొప్పకే మీరు మాకు రావాలంటే అయ్యారు, రాకపోతే అదే పెట్టు కదా, సరే వస్తానని వచ్చారు. చూడండి అసలు ఇరికేంటి చూపించాను దేవుడికి. చూడండి ఏం జరిగిందో. వెళ్ళి అక్కడ వెంటనే 4వ వచనంలో అమ్మ ఒకసారి 5వ వాక్యం, యోర్దానుకు వచ్చి మ్రాణు నరుకుచుండిరి, ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఓడి నీటిలో ఇరుకు స్టార్ట్ అయింది. ఎంతమంది ఇరుకు ఏం పడిపోయింది? చేతిలోకి ఏం ఊడిపోయింది? అవుట్. ఒక ఇరుకు. నెంబర్ 2 తర్వాత ఇంకొక ఇరుకు చదవండి.
ఆ, అది ఎలా వరకు తెచ్చినదని మొరపెట్టెను. ఆగండి. ఇది రెండో ఇరుకు. అది సొంత గొడవలు కాదు. సొంత గొడవలు అయితే 9 పేరు. అంటే ఒరిజినల్ ఏడు ఎందుకు ఎడుతున్నాడంటండి? అది ఆయన కాదు కాబట్టి. ఆ ఏడుకు ఆపడం ఇవ్వడం కాబట్టి. దేవుడికి స్తోత్రం. ఒక ఇరుకు అన్నాడు కానీ చూడండి, ఇక్కడ సొంత ప్లాన్ వేసుకుంటే ఇలాగే ఉంటాయి. మరి క్రైస్తవులు మనం సొంత ఆలోచన ఉండకూడదు. మనకి అంతా వేసే సొంతం అయిపోతాం. దేవుడి స్తోత్రం. ఇక్కడ ఏంటండి, సర్వలోక చక్రవర్తి అయిన దేవుడి స్తోత్రం. గొడ్డలి మరుగుతున్నాయి, కష్టపడుతున్నాడు కానీ ఊడికి నీటిలో పడిపోయింది. అదొక ఇరుకు. అది ఆయన కాదు, రెండో ఇరుకు. మూడోది ఏంటంటే అది ఎరువు తెచ్చింది, మూడో ఇరుకు. నాలుగో చెప్పనా, ఈ ఎరువు తెచ్చిన గొడ్డలి చాలా ఎక్కడికి వెళ్ళాడు? నేను వేరే గొప్పకి వెళ్ళాడా లేదని అంటే అడిగాడు, అడిగలేడా? అదొక ఇరుకు. దేవుడికి స్తోత్రం. అన్ని బయటకు వచ్చాక అయ్యా దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. దేవుడికి తెలియకుండా ఎక్కడెక్కడికి వెళ్తున్నామో అన్ని మన ముందు నిలబడిపోతున్నాయి. దేవుడి స్తోత్రం. ఒక్క ఇరుకు అనుకున్నావు కానీ ఎన్ని ఇరుకులు నీ ముందు నిలబెట్టి నువ్వు పరుగు తీసేస్తున్నాయో. మారుమనసు పొందు దేవుడు పెట్టారా? అందరూ మారుమనసు పొందుదాం. దేవుడి స్తోత్రం. ఇదే అదే అనుకున్నా టకా ఒక్కొక్క గొడ్ల పడిపోవడం ఇరుకు. ఏమండి, అది ఎరువు తెచ్చిన ఇరుకు. అవతల చూడుకుంటాడన్నాడు, ఊరుకుంటాడండి. ఫాస్ట్ గారండి మీ పేరు చెప్పి తెచ్చాడు. చూసారా వాడేస్తున్నాడు. మేము పాలనా సంఘంలో ఉంటాం, వారి సంఘంలో ఏదో ఆర్డర్ ఇచ్చారంటే వేసుకోబో ఆర్డర్ చేశాడు. వాళ్ళు యూపీఐ నెంబర్ తప్పటి మేము ఇన్స్టాల్ చేశారు. అడిగారు మా సంఘం అలాంటి పేరు మా సంఘంలో లేదని నాకు సంబంధం లేదు. ఎవరు అడిగించారు? 1200 రూపాయలు అడిగాడు. స్వీట్ వారి గారు పంపారు. దాన్ని మెత్తవా బిల్లు రాసుకో, అకౌంట్ రాసుకో, ఇద్దాం వచ్చిన దేవుడి స్తోత్రం. అలా కాదు పాస్టర్ గారు పలానా నాకు సంబంధం లేదయ్యా, వర్మ గారు పంపారు, నన్ను అడగాలి కదా నువ్వు. దేవుడి స్తోత్రం. మీ సంఘస్థలను ఆయన అడగాలి వద్దండి. అక్కడ మోసపోయాడు. డబ్బు కడితే పాపం పాస్టర్ గారు గుర్తు రాకూడదు. డబ్బు కట్టలేదు కాబట్టి అలాంటి ఇంకా సేవలో వచ్చాక అలాంటి పేరు మా సంఘంలో లేరు. ఒక లేకపోతే పేరు మార్చుకున్నాను. ఆ తెప్ప నువ్వే పడు. దేవుడి స్తోత్రం. ఇక్కడ ఎన్ని ఇరుకు వచ్చేసి బాబు అయ్యగారికి. ఏమండి, ఈ రోజున ఇరుకుడు మనం ఏమవ్వాలంటే అండి, ఇరుకు స్థానంలో ఉండడానికి ఏమవ్వాలంటే అండి, ఇరుకు సిచ్యువేషన్ ఉండడానికి ఏమవ్వాలండి? మనం ఇష్టపడాలి. ఇష్టపడకపోతే చాలా కష్టాలు గురించి మనల్ని ఎగిరిస్తాయి సుమా. అదే కనుక ఆ ఇరుకుని ఇష్టపడితే, ఆ కలుపుని ఇష్టపడితే, ఆ గొలుపుని ఇష్టపడితే, ఆ గోతిని ఇష్టపడితే, ఆ యొక్క లోయని ఇష్టపడితే కనుక దేవుని ఆదరణ మనం చూసుకుంటాక. కానీ తీరా ఆయుగానే మళ్ళా ఏమన్నా ఆ గొడ్డలు తీసిచ్చారు కదా, ఎక్కడ పడిన అడగలేదా? ఎంత ప్రయాస. ఈరోజు ఎందుకు వచ్చి చెప్పాలంటే ఏమండి, స్థలం ఉండడానికి ఇరుగ్గా ఉన్న స్థలం ఉండడానికి వాళ్ళకి ఏముంటుందంటే మాట్లాడాలి. ఈ రోజున ఇరుకుని ఇష్టపడకపోతే ఇంకా 100 ఇరుకులు వచ్చి మనం ఇరికించును గాక, మనం మారుమోసుకుంటుంది గాక. ఏమండి, ఏ స్థితిలో పిలవబడ్డామో, ఏ పరిస్థితిలో నేను పిలిచాడు, ఆ ఘట్టాన్ని మర్చిపోకుండా. ఏమన్నా ఎక్కడికి వెళ్ళి ఇరుకులు ఉంటాయి? భూమి మీద ఎక్కడికి వెళ్ళి ఇరుకు ఉంటుందండి? నువ్వు అమెరికాకి ఇరుకుందా లేదండి? అమెరికా ఎందుకు వచ్చిందా నీకు ఇరుకంటే ఎవరో చెప్పి అద్భుతం అంట పోతుంది అక్కడ. అది ఎవరు వేసిన అగ్గిపుల్లది? దేవుడు వేసిన అగ్గిపుల్లది. కారు ఇచ్చి అంటారు చూసారా? దేవుడి స్తోత్రం. మన అమెరికా అన్నామని అనుకోవచ్చుమా. ఈ రోజున ఎందుకు అందరి దృష్టిలో మనం వెళ్ళిపోతున్నామంటే, ఈ రోజున ఇరుకుని ఇష్టపడాలి. ఏమవ్వాలంటే ఏ స్థలంలో నీ జీవితంలోనా, నీ హృదయంలోనా, ఆత్మీయ జీవితంలోనా, భక్తి జీవితంలోనా, సంఘ జీవితంలోనా, అయితే నీ యొక్క బిజినెస్ లోనా, లేదా నీ వ్యాపారంలోనా ఇరుగ్గా ఉన్నామని చెప్పేసి ఏమండి మరి ఇంకో రకంగా ఇబ్బంది పడవచ్చు. ఏమండి, ఇష్టపడదు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రభు మొదలు ఏమడిగాడండి? స్థలము అడిగాడు. స్థలం ఇవ్వడమే కాదు, లోపల ఆ బ్యాచ్ అంతా కూడా బయటకు పడినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. నెంబర్ 2 చెప్పండి. స్థలం ఏమని అడిగాడు, తలుపు నిలబడ్డాడు. కానీ స్థలం ఇవ్వకపోగా ఏమని ఆవిడికి గాయాలే మిగిలింది. వద్దండి, గాయాలు కాదు, మనం ఆయన చేత కట్టుకట్టబడాలి, ఆదరించబడదు కాక. రెండవది, ఇక్కడ స్థలం ఇస్తున్నాం కానీ చాలా మంది ఏమండి అనుకుంటున్నారు. చాలా మంది మా నాన్న పట్టించుకోడు. నువ్వు ఎంత మర్యాదస్తురాలో ఆ పిలుపులో తెలిసిపోతుంది. దేవుడి స్తోత్రం. మా అమ్మ మంచిది కాదు. వెళ్ళి పక్కింటికి వెళ్ళి ఏం పెడతారండి? బిర్యానీ ముక్కలు పిల్లలు వేసి కరివేపాకు ముక్కలు తినేటప్పుడు దేవుడి స్తోత్రం. ఇంటికి వెళ్తే ఆంటీ వాళ్ళ పిల్లలకి ముడిసి వేసి నాకు ఏం వేసిందంట? ముక్కలు వేసి ముక్కలు మునక్కాడ తుక్కు. అది నీ పంప కాదు, నీకు పంప ఉంది. నీకు తల్లిదండ్రులు ఇచ్చారు.
దేవుడి స్తోత్రం. అలాగే ఉన్న ప్రేమ, దేవుడి ప్రేమకి దెయ్య ప్రేమకి తేడా అనేది బాబు. దేవుడి స్తోత్రం. మాస్టర్ ఏదో కలిసింది లేకపోతే వేరే చెబుతాను అనుకో, ప్రభు నాకు ఇచ్చింది చెబుతున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఎందుకు, వాళ్ళు తింటారు సపరించడం ఎందుకు? ఏమండి ఆయన వదిలేసిన స్థితిని నువ్వు తీసుకుని నువ్వు పట్టుకొచ్చి మళ్ళా ఇంట్లో చూపించడం ఎందుకు? వేస్ట్. దేవుడికి స్తోత్రం. కుదిరిగా నిలబడితే ఏమో ఉన్నంతలు కాదు, నువ్వు అనుకున్నదాన్ని గొప్పగా నిలబెడతానే. దేవుడి స్తోత్రం. ఇంకొక మాట ముగించేస్తా, సమయం అయిపోయింది దేవుళ్ళారా. ఏమండి ఇంకొక మాట, స్థలం ఇచ్చి సణుకోవడం కాదు, ఏసైకి మనము చక్కగా ఉంటే సణుగులు సంశీలు మాని చేవాక్యాలు పట్టుకుంటే దేవుడు నన్ను ఒక జ్యోతిగా వాడుకోండి గాక. ఆదికాండం 24 ఒకసారి ముగింపు మాటలు. ఆదికాండం 24లో ఏమండి ఒక ఆయన అడిగాడమ్మా, ఈ రాత్రి స్థలం ఉందా అని అడిగాడు. జస్ట్ క్యాజువల్గా అడిగాడు. ఏమండి ఎంతమంది ఉంటారండి మీరు, ఫ్యామిలీయా, పిల్లలా అని అడగలేదండి. చూడండి 24:23 నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయటకు స్థలం ఉన్నదా అడిగాను. అందుకని నేను నా సహోదరులు నేను నాహోరునకు మిల్కా కలిగిన కుమారులకు బెతూయేలు కుమార్తె నేను మరియు ఆమె మా యొక్క చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయటకు స్థలం ఉన్నదనగా దేవుడు చెప్పడగా దేవునికి స్తోత్రం చేద్దాం. అనామకుడు కానీ ఆ వ్యక్తి దేవుని ఏర్పాటు ఉన్నాడా కాదా? దేవుడి ఏర్పాట్లు ఇప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఇంకా ఆయన అనుకోవటం ఏంటి, బావి దగ్గరికి వచ్చి పిల్లలు వచ్చినప్పుడు నేను అడుగుతాను, నువ్వే కాదు పెద్ద ఆయన ఒంటికి కూడా నీళ్ళు పెట్టి అనాలి. ఆయన సూచన అడగడం ఏంటి, ఈమె ఎక్కడికి రావడం ఏంటి? ఈయనేమో అమ్మ కొంచెం ప్లీజ్ ఈ రాత్రి సెటిల్మెంట్ మీద వెళ్ళిపోతామంటే మేము పలానా సో అండ్ సో ఈ రాత్రి బస్సు వేయడానికి కొంచెం స్థలం ఉందా, మాకు ఒంట్లు ఉన్నాయి, మాకు ఒక్క పిల్లలు ఉన్నాయి అడిగాడు అక్కడ. ఆయన కోసమే అడిగాడు అక్కడ, నీకు కాదయ్యా ఏమన్నా అక్కడ ఏముంటున్నా. చూడండి మా దగ్గర చాలా మా దగ్గర చాలా గడ్డియు మేతయు రాత్రి బస్ చేయడానికి ఏముందంటే అక్కడ స్థలం ఉన్నది. ఆమె చాలా గడ్డియు మేతయు రాత్రి బస్ చేయకు స్థలం ఉన్నదనగా అంటే ఆయన ఎవరండి? అక్కడ కూర్చుని ఎవరండి? ఎలియాజు. ఎవరండి ఎలియాజు? ఎవరు? ఇప్పుడు చాలా తెలియకపోతే చెప్పాలండి, అబ్రహాం ఎవరికి సాదృశ్యం చెప్పుకున్నాం ఈ కథలో? తండ్రికి యెహోవా తండ్రి. ఇస్సాకు ఎవరు సాదృశ్యం చెప్పుకుంటాం? యేసు ప్రభు. ఒంటిని ఎవరు సాదృశ్యం చెప్పుకుంటాం? సేవకుడు. ఎలియాజు ఎవరు సాదృశ్యం? పరిశుద్ధాత్మ సాదృశ్యం. దేవుని స్తోత్రం. ఈ రోజున పరిశుద్ధాత్మ చోటు ఇవ్వాలంటే చాలా కష్టమైపోతుంది అంచనాలు. ఎందుకంటే ఇది ఆత్మకాలం, అభిషేక కాలంలో చాలా మంది కానీ అనువుగా ఉన్నా సరే ఆయన చోటు ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ ఎలియాజు అంటే కేవలం పిల్లలు ఎవరైనా మనసులో పెట్టుకోకూడదు. దేవుని స్తోత్రం. ఏమండి ఆయనకి చోటు ఇచ్చింది, లోపలికి ఆహ్వానించింది. ఆయనకే కాదు, పశువులకే కాదు, అన్ని సౌకర్యాలు చూసింది. కానీ ఆ వ్యక్తి ఎందుకు అలాగే వెళ్ళిపోయాడండి? ఈమె ఒక పెళ్లి కుమార్తెగా తయారు చేసి తీసుకెళ్ళాడు. చెప్పడం దేవుని స్తోత్రం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎవరికో చోటిచ్చి ఏదో చోటిచ్చి ప్రభు నమ్ముకున్నావులండి. అందరూ అందరూ కాదు, క్రైస్తవులమే. కానీ ఇది చాలా అవసరం. పరిశుద్ధాత్మ చోటిస్తే కనుక నేను నిన్నుగానే ఉంచడం, నేను ఒక పెళ్లి కుమార్తెగా తయారు చేసి సిద్ధపరచుగా. ఆఖరి మాట చూడండి, ఎపిసి పత్రికలో ఇంకా మనం ఏం చోటు ఇవ్వాలి చూడండి. పరిశుద్ధాత్మకు చోటించడము గాక, స్థలం ఇచ్చడము గాక. ఎపిసి 4 ఎవరు చోటు ఇవ్వాలి? ఎన్ని చోట్లు ఇవ్వాలి? ఎవరు చోటు ఇచ్చారండి? అధికారి చోటు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు. అక్కడ అవిశ్వాసి బ్యాచ్ బయటకు పంపాడు, అద్భుతం జరిగింది. దేవుడి స్తోత్రం. మనం కూడా షోలమతి చోటు ఇవ్వలేదు, గాయాలు పాలైంది. ఏమండి తర్వాత రెబ్కా చోటు ఇచ్చింది పరిశుద్ధాత్ముడికి పెళ్లి కుమార్తెగా. మరి ఎవరు చోటు ఇవ్వకూడదు? ఇక్కడ మనం ఎపిసి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట 27వ వాక్యం చదువుతాం. అపవాదికి చాలు అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చోటు ఇవ్వకూడదు అంటే అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే వాడు ఎవరైనా దొంగోడు, వాడు దొంగిలిస్తాడు. నువ్వు చోటు ఇచ్చావంటే నీకున్న సమస్త ఓటీని కూడా చెప్పేస్తాడండి. దేవుని స్తోత్రం. ఏంటంటే ఓటీటీ అనేది క్షమించాలి, ఓటీపీ.
అన్ని తెలుసా, మీ ఓటీపీలు, మీ రాంగ్ నెంబర్లు, అన్ని నెంబర్లు నువ్వు రాంగ్ కొట్టినా వెళ్ళిపోతాయి అమౌంట్. దేవుడి స్తోత్రం. ఆయన ఎవరైతే అసలు సైబర్ నేరగాళ్ళకి హెడ్. దేవుడి స్తోత్రం. నువ్వు ఏ నెంబర్ కొట్టకపోయినా చెయ్యండి చాలు, అది వేసుకుంటా నెంబర్లు. అపవాదికి ఇప్పుడు మనం ఏ విషయంలో కూడా చూడకూడదు. అపవాదికి చోటు దొరికే సందర్భాలు చాలా ఉన్నాయి. నేను సమయం నుంచి చెప్పలేదు, కానీ ఏమో తలుపులు ఎందుకు తీసేవో తెలియదు. అది ఎప్పుడు యాక్చువల్గా వేసుకుంటానండి, కానీ సీసీ కెమెరా ఉందని బల్బు తీసుకున్నానండి. సీసీ కెమెరా దొంగలు ఆపుతున్నాను. దొంగడు సీసీ కెమెరా ఆపడు, బంగారం మాత్రమే బజార్లో వెళ్ళిపోతుంది. సీసీ కెమెరా ఉన్నాయి, అన్ని సీసీ కెమెరా వాడి పని చేస్తున్నాయి. మరి దొరకాలా దొరకదా ఏమో సీసీ కెమెరా ఉన్నాయి. యాక్చువల్గా సీఏ గారు బుద్ధున్నా బుద్ధుంటామని చదువుకున్నావా గాడులు కాసావు. సీసీ కెమెరా దొరికేసుకోదాన్ని రాజ్యం రాసుకుందని టపటప్ప కొట్టేటట్టు సీఏ గారు. ఎవరిని కంప్లైంట్ ఉంది. దేవుడి స్తోత్రం. మా ప్రాణాలు తీయకపోతే కొన్ని తొలిపేసుకోవచ్చు కూడా, అది దేవుడి స్తోత్రం. మా నుంచి పోలీసులు పాపం ఆటలు డబ్బులు కొంటారు. ఏమంటే ఎంత ఉంటే మాత్రం సీసీ కెమెరా అని చెప్పేసి తను బాగా తీసుకుని ఏగల్ని దోమల్ని మసుకులో ఆహ్వానం కలుగుతామా? దేవుడి స్తోత్రం. ఇక్కడ భూమి పెట్టింది ఎందుకంటే తలుపేసుకోవడానికి కదండి, భద్రత కోసమే కాదా? రోజున ఏమండి వాక్యమని గడిమని పెట్టుకోవాలి. ఈ లోకంలో ఎన్ని రకాల ఎంత స్థాయిలో ఉన్నా వాక్యం చేత గడియ వేసుకోకపోతే కనుక, ప్రార్థన ద్వారా తాళం వేసుకోకపోతే కనుక ఈ లోకంలో బతకడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వాలి కానీ అపవాదికి అంత మాత్రం చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏసీ చోటు ఇచ్చేమనుకోండి, అసలు ఎలా ఉంటుంది కండిషన్? 13 అధ్యాయం ఆదికాండం 13 రిఫరెన్స్ మీరు చూసి చెప్పాలి. ఏసై జోడిస్తే మనకు స్థానం ఎలా ఉంటుంది? 13 అధ్యాయం చెప్పేసాను. వచ్చిన దాన్ని ఎంతమంది రిఫరెన్స్ చెప్పడం? ఏసై సాధిస్తే మనకి ఏం జరుగుతుంది? 13 అధ్యాయం 13 చదవండి. కాదండి, నేను చెప్పనా? 13 అధ్యాయం మధ్యలో చదువుకెళ్ళిపోతున్నారా? ఫస్ట్ చదవండి. ఏసై చోటిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? 4వ వచనం చదవండి, 5వ వచనం చదవండి. అబ్రాహాముతో కూడా అది కానీ 13 అయితే చదువుతారా? 13:4 చదవండి. 13:5 చదవండి. గొర్రెలు గొడ్లు గుడారులు ఉండేది కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము ఒకటి గంట దేవుడు నామానికి మహిమ కలుగుగాక. దేవుడి స్తోత్రం. కాబట్టి ఎక్కడి నుంచో వచ్చినోడండి, అసలు పిలుపు లేదు, దర్శనం ఏమీ లేదు. కానీ పిలుపు దర్శనం గల అభిషేకించబడిన ఆ యొక్క గుడారము క్రమాల్లో అబ్రాహాముతో పాటు అబ్రాహాము అక్కడ ఇంకా గుడార క్రమాలు ఉన్నాయి లేవండి. అక్కడ ఇంట్లో ఎంతమంది ప్రతిరోజు ఇష్టం వెళ్ళేసి 318. ఈరోజు మనం ఉన్నామే కాదు, ఆ గుడారము క్రమాల్లో వెళ్తుందా? ప్రత్యక్ష కూడా గుడారము క్రమాల్లో ఉంటున్నాయా? ఏమండి చూడండి, నూతన నిబంధన న్యూ టెస్టమెంట్స్ లో అపోస్తలుల పునాది సిద్ధాంతాలు అక్కడ ఉంటాయా అని మనం పరిశీలన చేసుకోవాలి. పాత నిబంధన ప్రకారం కూడా మనం నడవాలి. పాత అంటే ప్రత్యక్ష గుడారము క్రమాల్లో అపోస్తలులు వేసిన పునాది మీద కట్టబడాలి. దేవుడి స్తోత్రం. నమూనా అది ప్రాసెస్ ఇది. దేవుడి స్తోత్రం. నమూనా ఏదంటే మనకి పాత నిబంధన కొట్టివేయలేదు, నెరవేర్చబడి మనకు అవసరం అది. కాబట్టి ప్రత్యక్ష గుడార క్రమాల్లో మనం ఎలా సేవ చేయాలి, ఎలా బ్రతకాలంటే విశ్వాసమైన సేవకుడైనా ప్రత్యక్ష గుడారమే. అదే 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 మనకి ఆధారం. ఏమంటే దాన్ని ఏమన్నా ఏ ప్రింట్ అంటారు? దాన్ని ప్రింట్ ఏది అంటారు కదండి, ఒరిజినల్ ప్రింట్ ఏది అంటారు? దాన్ని బ్లూ ప్రింట్ ఏదో కాపీ అంటారు కదా. ఒరిజినల్ కాపీ ఏమంటారండి? అయ్యా ఆది కాపీ అంట. దేవుడి స్తోత్రం. గమనించండి, ఏమండి ప్రత్యక్ష గుడారపు సేవ అనుభవాల్లో అపోస్తలులు వేసిన పునాదిలో మనం బ్రతికితేనే ఖచ్చితంగా ఈ లోతు ఎవరు అబ్రాహాము అసలు అయినా సరే వారు ఒక దైవికమైన క్రమాల్లో అబ్రాహాము ఉన్నాడు. అతనితో పాటు ఈ లోతు కూడా నచ్చినా నచ్చకపోయినా ఉన్నాడు. కాబట్టి కొంతకాలానికి వారు ఆ ఉన్న స్థలం అంట, ఆ ప్రదేశాలంట వారి కలిసి తిరగడానికి అది ఆశీర్వాదం. దేవుడి స్తోత్రం. లోతుని బట్టి కాదు అక్కడ,
ఏమండి క్రమాన్ని బట్టి వచ్చింది ఆశీర్వాదం. పిలుపు లేదు లోతుకి, వాగ్దానం లేదు. లోతుకి ఏమైనా ఉందా బైబిల్లో? పిలవలేదు దేవుడు. అబ్రహాము అవసరం తగ్గించుకొచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడారా, కానీ ఏమి లేకపోయినా ఆ పిలుపు, ఆ దర్శనం, ఆ క్రమాల ప్రకారం ఆ గుడారం క్రమాల్లో నిలబడ్డాడు. కాబట్టి లోతు ఎంత డమ్మి అయినా సరే, ఏమి లేకపోయినా సరే, ఈరోజు ఎంత సాక్షి వారు ఇద్దరు నివసించినట్టు ఆ ప్రదేశం దేవునికి స్తోత్రం. ఏమి లేనివాడైనా సరే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ఇష్టపడగలిగితే, నువ్వు కనుక ఆయన ఆజ్ఞలు గాయపడగలిగితే, ఆయన మార్గంలో కనులు ఎక్కువగా ఉండగలిగితే, ఆ స్థలంలో ఏమండి గొప్ప ఏముంది కదా తొక్కలేడికి. ఏ వాడు అయినా కానీ పైవాడు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రాంతం కాదు మనకు కావాల్సింది ప్రొసీజర్. పాత నిబంధన క్రమం, పాత నిబంధన అపోస్తుల బాధలో మనం ఉండగలిగితే, ఆడు వేసిన పునాది మనం కట్టుకోగలిగితే, ఖచ్చితంగా మన దేవుడు చెప్పి తెలుసండి, ఆ ప్రాంతం అంతా నీ సొంతం చేయదు గాక, ఆ ప్రాంత ప్రజలందరిలో నేను హెచ్చించిన గాక. ఎవరండి మన యవనస్తుడు యెహోషువ అన్నాడు, యెహోషువా ఇక్కడ నుంచి ఇది మొదలు నేను నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతానంటే, ఓల్డ్ క్యాండిడేట్ అబ్రహాము మోషేతో పడుతున్న పెద్దలు యోర్దాను దాటింటాడా చూడు. దేవుడి స్తోత్రం. మెరుగో దాటింటాడా చూడు. ఈరోజు మన జీవితాల్లో మనం అనుకుంటా ఉంటాం, మన వల్ల ఉన్నాం, నీ వల్ల నా వల్ల కాదండి. ఈ రోజున ఆయన వల్లే సమస్తము జరుగుతుంది. చెప్పండి, ఎన్ని విషయాలు నేర్చుకున్నాం మొదట? యేసయ్య కొని ఏమి ఇవ్వాలంటే స్థలం ఇవ్వాలంటే, ముందు మనలో ఉన్నవని బయటకు నచ్చడమని కూడా ఇప్పుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చును గాక, మరణాన్ని జీవముగా మార్చును గాక. ఆమె హల్లెలూయా. తర్వాత యేసయ్యకు ఎక్కడ చోటు ఇవ్వాలండి? ఎందుకు చోటు ఇవ్వాలండి? అందరికీ చోటు ఉంది కానీ భూమి మీద ఆయనకి చోటు ఎందుకు మందికి అడుగుతున్నాడు. ఎక్కడ చోటు ఇవ్వాలి మనం ఆయనకి? ఉదయంలో చోటు చేయాలి. ఆయన మార్గాలు మాత్రమే మన కంటింపుగా చేసుకోవాలి. కానీ ఆయనకి చోటు ఇవ్వకపోవడం ద్వారా షోలమతి ఏం కోల్పోయిందండి? అన్ని కోల్పోయింది. ఎవరి గాయాలు పాలైంది. కానీ ఆయనకి చోటిస్తే కనుక ఏం జరిగిందంటారు? ఏమండి ఆయన చోటిస్తున్నాం కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఇరుకు అనుకున్నాం. ఇరుకులో కూడా ఏంటంటే ఇరుకు అనుకుంటే అది సమీకంటే కాదండి. సండే పాస్టర్ గారు ఒక అబ్బాయి అన్నాడు, పాస్టర్ గారికి సర్వీస్ ఏం తెచ్చుకుంటారు? కూర తెచ్చుకుంటారు. ఏం కూర తెచ్చుకుంటారండి? మరణం సిగ్గును ఎద్దు ఆవు అన్ని తెచ్చుకుంటాం. ఎద్దు దేవుడి మంది ఏం చేయడు పాస్టర్ గారు అందరూ ఉంటారండి. మా వర్షం అన్నీ ఉంటుంది. దాంట్లో మొదటి ఉడిపోతాయి కదా. మీరు ఎదురు తింటారు. తింటామయ్యా, అన్ని తింటాం. ఇదే అన్ని తింటాం. ఎంత మంచి, ఎంత బ్లెస్సింగ్ అండి నేను అప్పుడు చూపించాను. మీద ఎవరైనా డైరీ అన్నాడు. మరి అడిగే కదా అప్పుడప్పుడే తిండి అంటే దానికి చూపిస్తానండి, అబద్ధం అవుతానండి. ఇంకో డైరీ చూపించాను 2 లక్షలు, ఇంకో డైరీ 1 లక్ష, ఇంకోటి 50. నన్ను ఎట్లా వాడుతున్నాను. మరి ఎట్టకాలేకపోతే అలా ఏం మాట్లాడతాను సార్? ఆదివారం ఏం వండుకున్నారు మాకు పెట్టనంటే బాగుంది, కానీ మీరు ఆదివారం ఏమేమి తెచ్చుకుంటారండి అంటే ఈ సుమారుగా తెచ్చుకుంటే బ్లెస్సింగ్. ఏమన్నా ఏం తెచ్చుకోకుండా సూర్యుడు సార్లు పెట్టుకుంటే దేవుడు దీవించినట్ట. ఏమన్నా ఈ రోజున చాలా మంది వారు మనస్సుకి ఏది నచ్చితే అదే బ్లెస్సింగ్. మార్పు చెందుతుందా? తిండి మీద పడ్డారని నాకు గురించి బాగా పడుతున్నానండి. అంటే వారికి అనుకున్నది అలా ఎక్సైట్ గా ప్రభు చేసేస్తే బ్లెస్డ్ ఫ్యామిలీ ఏం కాదు. నేను స్తోత్రం. ఉపవాసం ఉంటాడు, ఇదే బ్లెస్సింగ్. ఒక లైక్ రాలేదు దేవుడికి ఇదే టైం అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. వండవలసిన సమయంలో ఉండాలి, తినవలసిన సమయంలో తినాలి, పడుకోవలసిన సమయంలో, పని చేయవలసిన సమయంలో, ప్రతి భూమి మీద. కాబట్టి ఈ రోజున మనం ఆయనకి చోటిస్తే కనుక, అబ్రహాములా చోటిస్తే కనుక మనతో ఉన్న అందరూ ఏమైపోతారంటే మన బంధువులు ప్లస్ అయిపోతారు, అసలు ప్రదేశాలే చాలమని. దేవునికి స్తోత్రం. యేసయ్యకి మనం గుడారం వేయగలిగితే కనుక, ఆయన ఆహ్వానించగలిగితే కనుక, ఏమండి ఏ తెలుగు మన గుడారము ఇంకో గుడారం ఏంటంటే నా తండ్రి అనేక ఏ పనిలో ఉన్నాడు యేసయ్య. కేసీఆర్ లాగా మన ఈ లాగా ఏనాటికి గొడవైపోతున్నాయి. రెడ్డి గారు లాగా ఏమండి కేసుకు దేవస్థానం ఏమండి రేవంత్ గారు కాదు, ఇక్కడ లోక ముఖ్యమంత్రి కాదు ఆయన.
ఆయన ఎవరయ్యా అంటే నిజరక్షకుడు పరమ తండ్రి. మీకు స్థలం సిద్ధపరచ దేవుడికి స్తోత్రం. అదే పనిలో ఉన్నాం. లేచిన దేవుడి మాటలు దీవించి మనం పట్టరాని దీవెనతో నింపునుగాక. గొప్ప స్థలం యేసునికి ఇచ్చుదుముగాక. ఆయన నిలబెట్టి ఆయన ఆహ్వానించుదుముగాక. పరిశుద్ధాత్మకు చోటించుదుముగాక. ఆయన వాక్యమునికి చోటించుదుముగాక. సకలమైన ఆశీర్వాదం పొందుకుందుముగాక. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించునా. నా జీవిత Thank you.